దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ క్రీస్తు ఆరాధన పండుగలు మొదటి 2 దినాలు ప్రభు అద్భుతకరముగా, ఆశ్చర్యకరంగా, ఎంతో ఘనంగా ప్రభు జరిగించారు. మొదటి రోజు దేవుని వాక్యం అందించడానికి విజయవాడ ప్రాంతం నుండి జాకోబ్ పాలయ్య గారు అద్భుతమైన వర్తమానాన్ని తెలియచేశారు. రెండవ రోజు దైవజనులు మోక్షానందమయ్య గారు అద్భుతమైన వర్తమానాన్ని తెలియచేశారు. మరి ఈ సభల నిమిత్తమై ప్రార్థనాపూర్వకంగా మేము ప్రసంగికుల కొరకు, వాక్యమును బోధించుట కొరకు ప్రార్థన చేస్తూ దైవజనులు మోక్షానందమయ్య గారిని నేను సంప్రదించాను. అయ్యగారండి, మరి 3వ రోజు వాక్య పరిచర్య చేయడానికి ఒక మంచి దైవజనులు, మా సంఘాన్ని బలపరచడానికి ఒక మంచి దైవజనులు కావాలంటే అయ్యగారు ఒకే మాట అన్నారు, నువ్వు నిశ్చింతగా ఉండు నాయనా, నీ దగ్గరికి ఒక మంచి దైవజను నేను పంపిస్తాను అని అన్నారు. స్తోత్రం అనండి. 2 చేతులు పైకెత్తి చెప్పాలా? హల్లెలూయా. అట్టి విధంగానే దైవజనులు దినేష్ అయ్య గారు రేపల్లె ప్రాంతంలో ఒక ఘనమైన పరిచర్య దైవజనులు చేస్తున్నారు. మోక్షానందమయ్య గారు దైవజనుల గురించి చెప్పినప్పుడు నేను అంతగానో సంతోషించాను. దైవజనులు మాత్రమే కాదు, మరొక 2-3 దైవజనులు కూడా దినేష్ అయ్య గారి గురించి నాకు చెప్పారు. మంచి పరిచర్య వారు చేస్తున్నారని నేను విన్నాను. మరి ఈ రాత్రి వేళ దైవజనులు మన మధ్యలో ఉండటం, మరి వారు విరామము లేనటువంటి పరిచర్య, అయ్యగారిని నేరుగా చూడటం ఈరోజే నేను సుమారుగా ఒక పావు గంట సేపు అయ్యగారితో నేను మాట్లాడాను. ఆ పావు గంటలో అయ్యగారి పరిచర్య, అయ్యగారి విధానం, అయ్యగారి ఆత్మ నడిపింపు అన్నీ కూడా పావు గంటలు అర్థమైనాయి. స్తోత్రం అనండి. హల్లెలూయా. మరి ఇట్టి గొప్ప దైవ సేవకులు మన గ్రామం రావడానికి, ఈ క్రీస్తు ఆరాధన పండుగలు చివరి రోజున వర్తమానాన్ని అందించడానికి దేవుడు మరి ఆయన చిత్తానుసారంగా, ఆయన ఎన్నికలో, ఆయన ఏర్పాటులో దైవజనులు ఉంచారు కనుక సేవకులు ఈ రాత్రి వేళ మనకి వాక్య పరిచర్య చేస్తారు. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ, ఇంకా బయట ఉన్న వారు కూడా చప్పట్లు కొడుతూ దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిద్దాం. Glory to Jesus. Hallelujah. చేతులు 2 ఆకాశం వైపు లేపి బిగ్గరగా యేసుకు స్తోత్రం చెప్తారు. ఒకసారి సరిపోల్చలేని సమమెవ్వరు కానీ సర్వాధికారి అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ క్రీస్తు ఆరాధన పండుగలలో ఈ ఆఖరి రాత్రి ఈ స్థలములోనికి చేర్చబడిన ప్రియులైన మీ అందరిని బట్టి, మందిరపు వెలుపల ఉన్న దేవుని ప్రజలైన వారందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు, అందరికీ వందనాలు. ఒకవేళ బయట ఉన్న వారికి నేను కనిపించకపోయినప్పటికీ నా స్వరము వినిపిస్తున్న ఏకైక కారణం చేత ప్రతి ఆమేన్కి, ప్రతి స్తోత్రానికి, ప్రతి వాగ్దానానికి మీ స్పందన నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మరొకసారి బయట ఉన్న వారందరికీ ప్రేమతో శుభాలను, వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ రాత్రి మీ మధ్యలో దేవుని పనిని జరిగించడానికి నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపురులు, దైవజనులు ప్రవీణ్ గారిని బట్టి, రాజేష్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, పాస్టర్ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి కూడా మా హృదయపూర్వక శుభాలను తెలియపరుస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో, ఆయా గ్రామాలలో
కేవలం దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పరచబడి, బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా, జీవించడానికి ఎన్నో విధాలైన వెసులుబాటులు కలిగిన దేవుడు పిలిచాడు అనే ఒకే ఒక్క కారణంతో కష్టమైన, ప్రయాసైన, భారమైన, ఇబ్బందైన, పోరాటమైన అది జీర్ణించుకోవడానికి కానీ, మొయ్యడానికి కానీ చాలా కష్టమైన ఆయన పిలిచాడు అనే ఒకే ఒక్క కారణంతో ఆయన దర్శనాన్ని చేతపట్టుకుని అనేక మందిని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపిస్తున్న దైవజనులు ఈ ప్రాంగణంలో, వేదిక మీద, నా ఎదుట ఉన్న ప్రాంతంలో అనేక మంది దైవజనులు ఉన్నారు. మీ అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట శుభాలను, వందనాలను మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కసారి చేతుల పైకెత్తి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. బయట ప్రాంగణంలో ఉన్నవారు కూడా మరొకసారి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు అందరూ ఏక స్వరముతో 1 2 3 హల్లెలూయా గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చూద్దాం. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు జీసస్. నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళేదానికన్నా ముందుగా ఒక విషయాన్ని నేను మీకు తెలియపరిచి దేవుని వాక్యంలోనికి వెళతాను. అందరూ నా వైపే చూస్తూ శ్రద్ధ కలిగే మాటలు వినండి. దాదాపుగా కొన్ని కిలోమీటర్ల దూరం నుండి వందల వేల కిలోమీటర్లు ప్రతి వారం మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఈరోజు కూడా అలాంటి ప్రయాణమే మేము చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాం. దాదాపుగా వస్తున్న దారంతా, అది ఏ గ్రామమైనా, అది ఏ పట్టణమైనా, మేము వస్తున్న దారంతా కనపడుతున్న ప్రతి గోడ మీద మేము పోస్టర్లను చూసాం. ప్రతి జంక్షన్లో మేము ఫ్లెక్సీలను చూసాం. గోడ మీద అంటించబడిన పోస్టర్ల దగ్గర నుండి, స్తంభాలకి కట్టిన ఫ్లెక్సీల దగ్గర నుండి ప్రతి పోస్టరు, ప్రతి ఫ్లెక్సీ ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉంది. సువార్త సభను, ఇలా క్రీస్తు ఆరాధన పండగను, రకరకాల పేర్లతో క్రైస్తవ సభలు జరిగించబడుతూనే ఉన్నాయి. అది గ్రామమైనా, అది పట్టణమైనా, అది పల్లెటూరు అయినా, అది టౌన్ అయినా, సందర్భములతో సంబంధము లేని రీతిలో ప్రతి చోట క్రీస్తును గురించిన సునాదము చాలా విస్తారముగా ప్రస్తుతమున్న దినాలలో వినిపించబడుతూనే ఉంది. ప్రాముఖ్యంగా సంవత్సరానికి ఉన్న 52 ఆదివారపు ఆరాధనలో యేసు నామములో మనం ప్రార్థిస్తాం, యేసు నామములో మనము ఆరాధిస్తాం, యేసు నామములో పాడుతాం, ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇలా 52 ఆదివారపు ఆరాధనలు సరిపోవని శనివారపు విజ్ఞాపన ప్రార్థనలని, స్త్రీల కూడికలని, ఉపవాస ప్రార్థనలని, ఇలా రకరకాల పేర్లతో మాటి మాటికి యేసయ్యను మనం గణపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవ జీవితంలో అది జన్మదినమైన, అది వివాహమైన, అది గృహప్రవేశమైన, అది సమాధి కార్యక్రమమైన, సందర్భములతో సంబంధం లేకుండా ప్రతి చోట దైవజనులు నిలబడి ఈ పరిశుద్ధ దేవుని గురించి ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు, వివరిస్తున్నారు. ఈ నామమును మాటి మాటికి తెలియచేస్తూనే ఉన్నారు. ఇంత విస్తారముగా యేసు గురించిన సునాదము ప్రకటించబడుతున్న, వివరించబడుతున్న ఈ రాత్రి ఇంత ప్రయాసతో ఈ 3 దినాల కూడికలు జరగాలి అనంటే దీని వెనకాల ఎంత ఒత్తిడి ఉంటుందో, ఎంత ఆలోచన ఉంటుందో, ఎంత ఆర్థికపరమైన భారం ఉంటుందో, ఎంత ప్రయాస ఉంటుందో అనేది వింటున్న మనకు అర్థం కాదేమో, కానీ మోస్తున్న తన దైవజనులకు తెలుసు. ఇంత ఖర్చు అయినా, ఇంత ప్రయాస అయినా, ఇంత భారమైనా చేయడానికి కొన్నిసార్లు ఓపిక సరిపోకపోయినా అనేక ప్రాంతాల నుండి ఎంతోమంది అభిషక్తులైన దైవజనులను మీ కాపరులు ఇక్కడికి పిలిపించి దేవుని వాక్యాన్ని బోధించడానికి కలిగిన కారణం, ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వైపు నుండి మాటి మాటికి యేసయ్యను గురించి సువార్త ప్రకటించడానికి కలిగిన కారణం,
కొంతమందికి ఉండే ఆలోచన, సేవకులకు మరి వేరే పనేమీ లేక ఇలా పెడుతున్నారేమోనని. మరి కొంతమందికి యేసు ప్రేమ ఎరగని వారైతే ఎందుకో ఇలా మాటి మాటికి పాటలు పాడుతూ యేసు ప్రభువును ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడతారని ఇలా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నా, ఇక్కడున్న ఏ దైవజనుని అడిగినా, అయ్యా మీరు మాటి మాటికి యేసు ప్రభుల వారి గురించి ఎందుకు బోధిస్తున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు, ఎందుకు వివరిస్తున్నారు అనంటే ఒక్క క్షణము కూడా మేము ఆలోచించకుండా చెప్పగలిగిన మాట ఒకటే, ఈ ప్రయాసకు, ఈ భారానికి, ఈ బరువుకి, ఈ దర్శనం కలిగిన ఒకే ఒక్క ఆలోచన, ఇదిగో ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న యేసయ్య అతి త్వరలో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన అతి త్వరలో ఈ లోకానికి రాబోతుండగా మచ్చ, డాగు, కలంకము లేని ఒక మహిమ కలిగిన సంఘం ఈ భూమి మీద తయారు చేయబడి బూర శబ్దము వినబడిన తోడనే రెప్ప పాటులో మహిమ కలిగిన దేహాలను ధరించి ఆయన రాజ్యానికి ఎగిరిపోవాలనే ఒకే ఒక్క ఉద్దేశం, ఆలోచన ఈ సభలకు కలిగిన కారణం. దీనికి మించి పేరు పొందాలనో, పోగేసుకోవాలనో, కూడబెట్టుకోవాలనో, దాచుకోవాలనో ఏమాత్రము కాదు అనే సత్యాన్ని మనమందరము ఈ రాత్రి గ్రహించగలగాలి. ఏ ఉద్దేశము, ఆలోచనల చేత ఈ 3 దినాల సభలను తన దైవజనులను దేవుడు ప్రేరేపించి జరిగిస్తున్నారో నిశ్చయముగా ప్రతి ఆలోచన దేవుడు సఫలీకృతము చెయ్యునుగాక. చేసిన ప్రార్థన, పడిన ప్రయాస, పెట్టిన ఖర్చుని వ్యర్థము కానమని దేవుడు రెట్టింపుగా ప్రతిఫలము దయచేయునుగాక. సేవకులుగా మా ఆశ ఒకటే, మా ఆలోచన ఒకటే, ఏదో సంపాదించాలని, ఏదో కూడబెట్టాలని, ఏదో వెనకేయాలని, ఏదో చెయ్యాలని కాదు. ఒకటే, మా ఎదుట ఉన్న మీ అందరినీ ఒకరోజు దేవుని పాదాలు చెంత ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టి సంపూర్ణులుగా చేసి అదుగో ఆయనకు ఒక బహుమానముగా ఇవ్వాలి అనే ఉద్దేశము తప్ప మరొకటి కాదు, మరొకటి లేదు. అలా జరగాలి అనంటే ఒకటే జరగాలి, సంఘము క్రీస్తు స్వారూప్యతను ధరించుకోగలగాలి. సంఘము క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. ప్రార్థించడాన్ని బట్టో, పాడడాన్ని బట్టో, ఆరాధించడాన్ని బట్టో, చేసి చేయనట్లుగా పరిచర్య చేయడాన్ని బట్టో మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేము. కానీ క్రీస్తు స్వారూప్యతను సంపాదించడాన్ని బట్టి మనము దేవుని రాజ్యములో అడుగు పెట్టగలం. ఎలా ఆయన పోలికలోనికి మనం మార్చబడగలమంటే కొరింథీయులకు రాసిన పత్రిక తీయొద్దు, స్పష్టంగా చెప్పే మాటకుంటే ఒకడు దేవుని ఆత్మ చేత నింపబడడాన్ని బట్టి అతడు క్రీస్తు పోలికలోనికి మార్చబడుతున్నాడు అని. అంచె దినముల్లో నా ఆత్మను మనుష్యులందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో ఈ రాత్రి ప్రత్యేకమైన కోణంలో మన మీదకి ఆయన దిగి రాబోతుండగా ఒక్క నిమిషము గట్టిగా చబలు కొడుతూ బిగ్గరిగా స్తోత్రాలు చెబుతూ ఆత్మలో రేపబడుతూ రాబాలా షాబారాబా తూరాబా రిఖాబాలా దురాబాలా షఠాలా రాబా బాబా రేపబడాలి, రేపబడాలి, రేపబడాలి. ప్రాణాత్మ దేవుని మీద పరిపూర్ణమైన అధికారమునకు అప్పగించుకుంటూ ఈ రాత్రి దేవుని చిత్తము జరగాలని, దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలని we have to face the encounter with Jesus. Let your will be done in this place. ఈ రాత్రి మీ దర్శనము చేత మీ ప్రజలను తృప్తిపరచుమని, మహిమ కేవలం మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సే ఆమేన్. ఈ రాత్రి మర్మాలు, అర్థము కాని గూఢమైన సంగతులు మీకు బోధించి వివరించి మిమ్మల్ని గందరగోళమునకు గురి చేయకుండా చాలా సాధారణంగా, సరళముగా, అందరికీ అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి ఇక్కడ మాట్లాడాలి అనే ఆలోచనతో మేము ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్న సమయంలో ప్రభు నా హృదయంలో రేపిన ఒక విషయాన్ని ఈ రాత్రి మీకు తెలియచేస్తాను. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తలుల కార్యాలు గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు గ్రంథం 9వ అధ్యాయం. ఈ స్థలములో రాయబడిన, ఈ అధ్యాయములో రాయబడిన సందర్భం దాదాపుగా
కలిగి ఉండి సంవత్సరాలుగా ఆయనను వెంబడిస్తున్న వారందరికీ దాదాపుగా ఇది సుపరిచితమే. అందరూ ఒకసారి నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. దేవుని సన్నిధికి మనం చేర్చబడ్డాం. ఈ సభకు కొంతమంది త్వరగా, కొంతమంది ఆలస్యముగా, ఏదైతేనే మనమందరము ఈ ప్రాంగణంలోనికి చేర్చబడ్డాం. అన్నా, మనమందరము యేసు ప్రభుని అంగీకరించడానికి కలిగిన కారణం ఏమై ఉండొచ్చు అంటే, కొంతమంది జీవితాల్లో ఎదురైన ఒక పచ్చి చేదు పరిస్థితులను బట్టి యేసు ప్రభుని నమ్ముకున్నారు. మీలో కొంతమంది అనారోగ్యాలను బట్టి యేసు ప్రభుని నమ్ముకున్నారు. మీలో మరికొంతమంది ఆర్థిక సమస్యలను బట్టి యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఒక్కొక్క తల్లి జీవితంలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క తండ్రి జీవితంలో ఒక్కొక్క వేదన. ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల పరిస్థితులతో మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం. దైవజనులు నిలబడి, అన్నా, నువ్వు యేసయ్యను నమ్మితే ఆయన నీ కన్నీరు తుడుస్తాడంటే, నువ్వు యేసయ్యను నమ్మితే ఆయన నీ కుటుంబాన్ని కడతాడంటే, నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నీ పరిస్థితులు మారుస్తాడంటే, నువ్వు యేసయ్యను నమ్ముకుంటే ఆయన నీ తలరాతని తిరిగి రాస్తాడంటే నమ్మాం. యేసే నిజదేవుడని, సజీవుడని, రక్షకుడని, విమోచకుడని, ఆయన తప్ప వేరే దిక్కు, మార్గం, అవకాశం లేదని మనము నమ్మి బాప్తిసము పొంది రక్షించబడి ఆయన సంఘమనే శరీరములోనికి అవయవాలుగా చేర్చబడ్డాం. కొంతమంది ఇక్కడ దశాబ్దము నుండి యేసు ప్రభుల వారిని నమ్ముతున్న వారు ఉండొచ్చు. మరికొంతమంది దశాబ్దంన్నర అయి ఉండొచ్చు. కొంతమంది కొన్ని సంవత్సరాల నుండే యేసుని వెంబడిస్తుండొచ్చు. ఏదైతేనే మనమందరము యేసు నిజదేవునిగా అంగీకరించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడడానికి దేవుడు తన విశేషమైన కృపను మన ఎడలు చూపించాడు. అలాంటి గొప్ప దేవునికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రభుని నమ్ముకున్నాం, ప్రభుని వెంబడించాం, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట అడుగుతాను, దానికి సూటిగా మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభుని ఎరగక ముందు ఉన్న కష్టాలు యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కనుమరుగైపోయినాయా? అంటే యేసయ్యను ఎరగక ముందు ఉన్న కష్టాలు, వాటిలో కొన్నిటికి దేవుడు జవాబిచ్చాడేమో, కానీ చాలామంది జీవితాల్లో యేసు ప్రభుని నమ్ముకోక ముందు ఉన్న శ్రమలు కన్నా, కష్టాలు కన్నా యేసయ్యను నమ్మిన తర్వాత ఎదురైన పరిస్థితులు కోకొల్లలు. ఈరోజు మనమందరం ఇంతగా చక్కగా సిద్ధపడి ఈ సభకు వచ్చాం, కానీ చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నాం, కానీ ఉత్సాహంతో చప్పట్లు కొడుతున్నాం, కానీ ఆరాధన చేస్తుంటే కేకలు వేసి యేసయ్యను గణపరుస్తున్నాం. కానీ నా ఎదుట కూర్చున్న తల్లుల జీవితాలలో ఒక్కొక్క తల్లిని కదిపితే ఒక్కొక్క గాథ, ఒక్కొక్క తండ్రిని కదిపితే ఒక్కొక్క వేదన. బయటికి చెప్పుకుంటే అలుసైపోతావని, ఇతరులతో పంచుకుంటే ఎగతాళైపోతావేమోనని, ఎవరితో చెప్పుకోలేక, కనీసం కన్న తల్లిదండ్రులతో కూడా పడుతున్న బాధను వివరించలేక, బాధంతటిని పంటి కింద బెగబెట్టుకుని ఏమీ లేదన్నట్లుగా, అంతా బాగానే ఉందన్నట్లుగా చిరునవ్వుతో ఉన్న తల్లులు నా ఎదుట లేరా? చెప్పితే చాలానే ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క తల్లి జీవితంలో ఒక్కొక్క కష్టం, ఒక్కొక్క తండ్రి జీవితంలో ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పరిస్థితి. మనందరికీ అర్థం కాని ఒక వ్యవహారం ఏంటంటే, నా జీవితం ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నేను ఏమైపోతానో అని. ప్రస్తుతం దేశంలో ప్రవచనాత్మక పరిచర్య విస్తారముగా జరగడానికి కలిగిన ఒకే ఒక కారణం, మనందరికీ ఉన్న ఆలోచన, నా జీవితం ఏమవుతుంది, నా భవిష్యత్తు ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా బిడ్డల జీవితాలు ఏమవుతాయి, మేము ఏమవుతామో, ఏం జరుగుతుందో, ఇక నా బ్రతుకంతా ఈ బాధలు తప్పవా, ఈ కష్టాలు తప్పవా, ఈ అనారోగ్యము పోదా, ఈ ఆర్థిక సమస్యలు తీరవా, నా బిడ్డలు ప్రయోజకులు అవరా, ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో. మన జీవితాలలో, మన భవిష్యత్తులో మనకి ఖచ్చితంగా ఇది జరుగుతుందని తెలిసేది ఒక్కటే, మరణం. ఆ మరణము తప్ప మనకి ఏం జరుగుతుందనే తెలియదు. ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనకి చాలా ఆశ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నతో ఈ రాత్రి ఇక్కడికి చేర్చబడి ఉండొచ్చుగాక.
కానీ నేను ఒక మాట చెప్పనా, ఇన్ని వందల మంది ఇన్ని కష్టాలని, ఇన్ని బాధలని గుండెల్లో మోసుకుని ఇక్కడికి వచ్చారు కదా. మీరు నిలబడి, మీరు కూర్చుని, మీరు చేతులెత్తుతున్న స్థలం జీవము కలిగిన దేవుడు సంచరిస్తున్న స్థలం అని నమ్మిన వారు గట్టిగా ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రశ్నలు ఏదైనా, ద సింగిల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఎటర్నల్లీ. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితులతో నా సేవ ఏమైపోతుందో, నా పరిచర్య ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా బిడ్డ ఏమైపోతారో ఏంటో అనే ఎన్నో రకాలైన ఆలోచనలతో, ప్రశ్నలతో ఈ స్థలములోనికి చేర్చబడిన వారికి ఈ రాత్రి నేను చెబుతున్న ఒకే ఒక్క శుభవార్త, ఈ రాత్రి యేసయ్య చేత నీకు ఎన్కౌంటర్ చేయబడబోతుంది. నమ్మిన వారు గట్టిగా గట్టిగా చమలు కొడుతూ ఒకసారి బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ద సింగిల్ ఎన్కౌంటర్ విత్ జీసస్ కెన్ చేంజ్ అవర్ లైఫ్ టోటల్లీ అండ్ ఎటర్నల్లీ. ఈ అధ్యాయములో మనం చూస్తే సౌలు అనే ఒక వ్యక్తి, తన మత విషయంలో రాజీ పడని ఒక వ్యక్తి, పరిపూర్ణమైన జ్ఞాన సంపదలను కలిగిన ఒక వ్యక్తి, వేలు పెట్టి చూపించడానికి ఎలాంటి మచ్చ లేని ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి, ఎందుకో తెలీదు, ఏ కారణమో తెలీదు, భూమి మీద క్రైస్తవుడనే ఓడిని లేకుండా చేస్తానని, భూమి మీద సంఘాన్ని లేకుండా చేస్తానని, భూమి మీద యేసు ప్రభుని ఆరాధించే వారిని లేకుండా చేస్తానని ఒక నిర్ణయముతో యాజకుల దగ్గర అధికారమును పొంది అతడు దమస్కా మార్గమున ప్రయాణము చేస్తూ వెళ్ళుతూ ఉన్నాడని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. దయచేసి ఇప్పుడు 9వ అధ్యాయం, దయచేసి అందరం అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకరి బిగ్గరగా చదివి వినిపించండి. మీరందరూ ఒక దగ్గర కూర్చుని సమాధానపడి ఎవరు మాట్లాడాలి, ఎవరు వచనం అందించాలనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి వచనం అందిస్తే మేము చాలా సులువుగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని వివరించడానికి ప్రయత్నం చేయగలం. ఎలాంటి సభ నిర్వహించవలసిన అవసరం లేకుండా చదువుతున్నారు, అందును బట్టి స్తోత్రం. చదువమ్మా. ఈ మార్గమందున పురుషులైనను స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సౌలు యొక్క కాన్సెప్ట్ ఒకటే, క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాను, క్రీస్తుని ఎరిగిన వాడిని లేకుండా చేస్తాను, సంఘమును లేకుండా చేస్తాను, యేసు ప్రభుని ఆరాధించడానికి అవకాశం లేకుండా చేస్తానని యాజకుల దగ్గర ఒక పత్రము తీసుకుని దమస్కా మార్గమున అతడు బయలుదేరి వెళ్ళెను అని రాయబడింది. జాగ్రత్తగా వినాలి. ఈరోజు ప్రస్తుతం మన ప్రాంతాలలో, మన దేశాలలో క్రైస్తవ్యం లేకుండా చేస్తాం, చర్చి లేకుండా చేస్తాం, పరిచర్యలు లేకుండా చేస్తామని యూట్యూబ్లో ప్రలాభాలు పలుకుతూ రెచ్చిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు, బెదిరిపోవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరమే లేదు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తామని, సంఘాన్ని లేకుండా చేస్తామని, సేవకులను లేకుండా చేస్తామని ప్రచారం ఈరోజు కొత్తగా జరగల. ఆదిమ సంఘము నుండే ఈ వ్యవహారం ఉంది. కానీ విచిత్రమైన వ్యవహారం ఏంటో తెలుసా? ఏ రాజులైతే ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం అని మాట్లాడారో అదే రాజులు ఇది క్రీస్తుకు సొంతమైన దేశమని జెండాలు ఎగరేసే విధంగా దేవుడు కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుతమైన దినాల్లో మన ప్రాంతాల్లో రకరకాలుగా క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ నమ్మకాన్ని, క్రైస్తవ జీవితాన్ని చల్లా చెదురు చేయడానికి అపవాది రకరకాలుగా రెచ్చిపోతున్న సంఘమా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎక్కడ పాపము విస్తరిస్తుందో అక్కడ కృప విపరీతముగా విస్తరిస్తుందని
దేవుని వాక్యము చెప్పినట్లుగా క్రైస్తవ్యాన్ని ఎంత అణిచివేస్తారో వారు ఊహించని కోణములో ఒక ఎగిసిపడే కెరటం వలె క్రైస్తవ్యాన్ని దేవుడు మన ప్రాంతాల్లో విస్తరింప చేయబోతున్న దేవునికి చేతుల పైకెత్తి గట్టిగా చప్పలు కొడుతూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నమ్మితే నీకు ఇది అనుగ్రహించబడదు. యేసు ప్రభు నమ్మితే నీ దగ్గర నుండి ఇది తీసేసుకుంటావు. యేసు ప్రభు నమ్మితే నీ దగ్గర నుండి ఇది తొలగిస్తావు. యేసు ప్రభు నమ్ముకుంటే నీకు శ్రమ అని ఇప్పుడు చెప్పటం కాదు, మనము నమ్మిన యేసు ప్రభులు వారే చెప్పారు, నా నామము నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందించి దూషించి అవమానపరిచినప్పుడు మీరు గంతులు వేసి సంతోషించండి. కారణం ఒకటే, పరలోకమందున్న మీ తండ్రి మీ ప్రతిఫలము అధికము అధికము అత్యధికము చేసి దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సిన వ్యవహారం ఒకటి ఉంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక తీయొద్దు 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం. అతడు విశ్వాసమును బట్టి 365 సంవత్సరాలు అతడు దేవునితో నడిచెను అని రాయబడింది. ఈ 365 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి పేరు హానోక్ అని మనం చూడగలం. 65 సంవత్సరాల వయసులో అతడు మెతుషేలని కంటే మిగతా 300 సంవత్సరాలు అతడు కుమారులను కుమార్తెలను కని 365 సంవత్సరాలు అతడు బ్రతికాడట. 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాసపు వీరుల జాబితాలో ఈ హానోకు గురించి కూడా రాయబడింది. దానికి కలిగిన కారణం ఏంటి తెలుసా? నా వైపు చూస్తూ వినండి. నోవాహు కట్టినట్లు హానోకు ఓడ కట్టాడా? మాట్లాడాలి. కట్టలేదు. అబ్రహాము కన్నట్లుగా 100వ ఏట వాగ్దానము రీతిలో ఆకాశములో నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె సంతానాన్ని కలిగి ఉన్నాడా? లేడు. మోషే నడిపించినట్లుగా లక్షల మంది ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించాడా? మాట్లాడాలా. యెహోషువ కూల్చినట్లుగా యెరికో గోడను కూల్చాడా? మాట్లాడాలా, చెప్పాలా. దావీదు చంపినట్లుగా గొలియాతును చంపాడా? హానోకు పాస్టర్ గారా? హానోకు సువార్తికుడా? హానోకు యాజకుడా? కానీ ఒక విషయాన్ని గమనించండి, అతడు ఏ అద్భుతాలను చేయకపోయినా, స్వస్థతలు చేయకపోయినా, ప్రవచనాలు చెప్పకపోయినా, సంఘాన్ని కట్టకపోయినా, ఏ సూచక్రియలు చేయకపోయినా అతడు విశ్వాసుల జాబితాలో అతడి పేరు రాయబడ్డానికి కారణం ఒకటే, అతడు 365 సంవత్సరాలు యేసయ్య చేయి పట్టుకుని విడిచిపెట్టక నడిచాడు. హల్లెలూయా. కొడితే గట్టిగా, రోషంతో, బిగ్గరగా, శబ్దంతో ప్రైజ్ ద లార్డ్. మనము చచ్చిన తర్వాత కూడా మాట్లాడగలిగింది మన సాక్ష్యం. ఆమేన్. అతడు విశ్వాసపు జాబితాలో రాయబడ్డానికి ఏ అద్భుతాలు చేయలా, ఏ సూచక్రియలు చేయలా, ఏ ఘనమైన కార్యాలు చేయలా. తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒక్క రోజు కాదక్క, ఒక్క పూట కూడా యేసయ్యను విడిచిపెట్టకుండా అతడు యేసయ్యతోనే నడిచాడు. బైబిల్ గ్రంథం చెబుతుంది, అతడు విశ్వాసమును బట్టి మరణమును రుచి చూడకుండా అతడు కొనిపోబడెను. ఒక మాట చెబుతున్నా వినండి. విశ్వాసము అనంటే చచ్చిన వారిని యేసు నామములో లేపటం కాదు. విశ్వాసం అంటే అవసరమైతే యేసయ్య కొరకు చచ్చిపోవటం కూడా. అంగీకరించిన వారు గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పాలి. ఒక్క నిమిషం బిగ్గరిగా బిగ్గరిగా బిగ్గరిగా. హల్లెలూయా. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవలసిన సత్యం, నాతో కలిసి మాట చెప్పండి. విశ్వాసం అంటే యేసయ్య దగ్గర నుండి పొందుకోవటమే కాదు, యేసయ్య కొరకు నష్టపోవటం కూడా. విశ్వాసం అంటే చచ్చిన వారిని యేసు నామములో లేపటమే కాదు, అవసరమైతే యేసయ్య కొరకు చచ్చిపోవటం కూడా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అంటే కూడబెట్టుకోవటమే కాదు, కొన్నిసార్లు విశ్వాసము కోసం ఖర్చు పెట్టడం కూడా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఈ మాటలు మన హృదయాలలో దేవుడు స్థిరపరచుక రోషముతో కూడిన క్రైస్తవ జీవితాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. సే ఆమేన్. హల్లెలూయా. ఇంతకాలం దేవుడేదో ఇస్తాడని, దేవుడేదో చేస్తాడని, దేవుడేదో ఏదో ఏదో కాదు. కొన్నిసార్లు నువ్వే దేవునికి ఇవ్వాల్సి వస్తుంది, నువ్వే దేవుడికి ఇవ్వాల్సి వస్తుంది, నువ్వే దేవుని కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది.
నువ్వే దేవుని కొరకు బ్రతకాల్సి వస్తుంది. నేను మరలా చెబుతున్నా, విశ్వాసం అంటే చచ్చిన వారిని యేసు నామములో లేపటమే కాదు, నిజమైన విశ్వాసం యేసయ్య కొరకు చచ్చిపోవటం కూడా. ప్రైజ్ ది లార్డ్. విడిచిపెట్టని వ్యవహారాన్ని మనం కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగే మాటలు వినండి. ఎన్నో రకాలైన పరిస్థితులు ఎదురవుతాయి అక్క. ఇప్పుడు ఉన్న దానికి మించిన భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఒక మాట చెబుతున్నా వినండి, అది ఉపద్రవమైన, ఉన్నవైనా, రాబోవైనా, వస్త్రహీనత అయినా, కరువైనా, ఖడ్గమైన, ఏదైనా యేసయ్యను విడిచిపెట్టని ఒక సియోను పర్వతాల వలె ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు స్థిరపరుచునుగాక, స్థిరపరుచునుగాక, స్థిరపరుచునుగాక. నేనేమంటానంటే, గాలికి ఎగిరే రెల్లు వలె చిన్న కష్టం వస్తే పడిపోవటం, చిన్న బాధ వస్తే తొలగిపోవటం, చిన్న పోరాటం అయితే కృంగిపోవడం కాదు. శ్రమనే ఒక రక్షణ వస్త్రముగా మనం ధరించుకోగలగాలి. ప్రభు కొరకు త్యాగం అవ్వడానికి సిద్ధపడగలగాలి. ప్రభు కొరకు అర్పించబడడానికి సిద్ధం అవ్వగలగాలి. సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించి బ్రతుకుట క్రీస్తైతే చావైతే లాభమే అనే తీర్మానంతో మనం బ్రతకకపోతే విశ్వాసపు ఓడలు బద్దలైపోయి యేసయ్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్త. ఇలా చంపడానికి చాలామంది బయలుదేరతారు, నాశనం చేయడానికి చాలామంది బయలుదేరతారు. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? అలా బయలుదేరిన వారే తిరిగి యేసయ్య నిజ దేవుడని ప్రకటించే రోజు ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక రోజు వస్తుంది. దాని కింద రాయబడిన మాట చదువుతాం. అతడు సంఘాన్ని లేకుండా చేద్దామని, క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దామని బయలుదేరి వెళితే ఆ దమస్కా మార్గములో అకస్మాత్తుగా, అక్క అందరు నాతో కలిసి మాట చెప్పండి, అకస్మాత్తుగా. అక్క బయట ఉన్న వారు కూడా నాతో కలిసి మాట చెప్పండి, అకస్మాత్తుగా. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంత బ్యూటిఫుల్ గాడ్ అంటే, బైబిల్ గ్రంథములో అన్నిటికన్నా నాకు ఇష్టమైన పదం కృప. కృప, గ్రేస్. కారణం ఈరోజు మనం ఏమై ఉన్నాం అది కేవలం దేవుని కృప వల్ల ఉన్నాం. ఆ కృప అనే పదము ద్వారా తర్వాత బైబిల్లో నాకు బేభత్సంగా నచ్చే పదం సడన్లీ, అకస్మాత్తుగా. అకస్మాత్తుగా. ఈరోజు అకస్మాత్తుగా దర్శించే దేవుడు. ఏమో తెలీదు, ఈ రాత్రి నిన్ను దర్శించి నీ పరిస్థితులన్నీ క్షణాలలో కనుమరుగు చేయి. హల్లెలూయా. హీ కెన్ డూ ఇట్. వెనకాల ఫరో సైన్యం, ఎదురు ఎర్ర సముద్రం, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు అనుకుంటుండొచ్చు, పడవలు పంపిస్తాడా, బ్రిడ్జ్ చేస్తాడా, ఏం జరుగుతుందని. కానీ బైబిల్లో అకస్మాత్తుగా ఒక బలమైన గాలి వీసి సముద్రంలో రహదారి ఏర్పరచబడిందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకలితో అలమటించిపోతున్నారు, ఏం చేయాలో తెలీదు. ఎదురు చూస్తే అకస్మాత్తుగా ఆకాశము తెరబడి మన్నా వారి మధ్యలోనికి కురిసిందట. ఒక ద్రాక్షరసం తయారు చేయాలంటే విత్తాలి, చెట్టవ్వాలి, పూత పట్టాలి, పిందెలయ్యాలి, కాయలు కాయాలి, దాన్ని స్క్విజ్ చేయాలి, దాన్ని ప్రిపేర్ చేయాలి, అప్పుడు ద్రాక్షరసం అవుతుంది. కానీ నష్టంలో అవమానము జరగకూడదని నీటితో బాణలు నింపితే అకస్మాత్తుగా, నాతో కలిసి మాట చెప్పండి, అకస్మాత్తుగా. అకస్మాత్తుగా. ఒక మాట చెప్పనా, ఆశతో విశ్వాసముతో నువ్వు చూడగలిగితే ఏమో అకస్మాత్తుగా నీ ఒక్కడి మీదకి, ఇంతమంది ఉన్న నీ ఒక్కడి మీదకి పరలోకము తెరవబడి దేవుని బలమైన అభిషేకము నీ మీదకి దిగి రావచ్చు. కోట కోట రేపబడాలి, నింపబడాలి. ఆయనే దిగి వస్తే, ఆయన అభిషేకమే కుమ్మరించబడితే, పరలోకమే తెరవబడితే, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా మార్చగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అకస్మాత్తుగా. ఇదే పదాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారి మేడగది మీద 120 మంది రాత్రి పగలు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పరలోకం తెరబడి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చెను అని. పక్కనొక్కుతూ ఈ మాట చెప్పు, ఆశతో కూర్చో. పక్కనొక్కుతూ ఈ మాట చెప్పు, పక్కన ఈ మాట చెప్పండి, ఆశతో ఎదురు చూడు. మీరు పక్కనతో తగదేమని పెట్టుకున్నాం అక్క, మాట్లాడతావా? అయితే చెప్పు, ఆశతో ఎదురు చూడు.
నువ్వు అనుకోని సమయంలో, నువ్వు ఊహించని సమయంలో, నువ్వు ఎదురు చూడని సమయంలో అకస్మాత్తుగా ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించి నీ చరిత్ర మార్చి ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే తల ఎత్తుకుని తిరిగేటట్లు నీ దేవుడు చేస్తాడు. నమ్మిన వారు రేపబడాలా. ఈ రాత్రి ఒక అభిషేకముతో మనం నింపబడాలి, ఒక కృపతో మనం నింపబడాలి, ఒక ప్రభావముతో మనం నింపబడాలి, ఒక మహిమతో మనం నింపబడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతడు దమస్కా మార్గమున వెళుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, అకస్మాత్తుగా దేవుని వెలుగు అతడిని తాకింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయ్యా, మా భర్త మారట్లేదు, మా బిడ్డలు మారట్లేదు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? ఈ రాత్రి దేవుని చేతికి అప్పగించే. ఒక్క రాత్రి ప్రభు పట్టుకున్నాడంటే నీకన్నా ముందల ఆదివారం వచ్చి నీ భర్తే మోకరించి చేతుల పైకెత్తి దేవుని స్తుతించగలడు. హీ కెన్ డూ ఇట్ అమ్మా. ఆయన చేయగలడమ్మా. అక్క, ఆయన చేయగలడు అని మీరు ఎలా చెప్పగలరంటే, ఇదిగో ఈ రాత్రి మాట్లాడుతున్న నా బ్రతుకులో దేవుడు చేశాడు, చేయగలడు ఆయన. ఈరోజు ఇలా వర్తమానం మాట్లాడుతున్నామంటే నేను దైవజనుల కుటుంబంలో ఏం పుట్టలేదు, నా తల్లిదండ్రులు క్రైస్తవులు కాదు, యేసు ప్రభుని ఎరిగిన వారు కాదు, మా వంశములో, మా తరములో, మా బంధువుల్లో, మా రక్త సంబంధికుల్లో ఈ యేసయ్య ప్రేమకు బానిసనవ్వడానికి నాకు మొట్టమొదటిగా దేవుడు అవకాశం ఇచ్చి తన విశేషమైన కృపతో నన్ను దీవించాడు. అండ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాస్ సేవ్డ్. చిన్నప్పటి నుండి యేసు ప్రభుల వారి గురించి మాకు తెలియదు. యేసు ప్రభుని వారిని నేను ఎరిగిన వ్యక్తి కాదు. ఆయన గురించిన అవగాహన ఏమాత్రం లేకపోగా కొద్దో గొప్ప మనకు సంబంధించిన దేవుడైతే కాదు అనే భావన ఉండేది. దాదాపు 8వ తరగతి నుండే తాగుడికి అలవాటు పడితే ఎంతగానో బ్రతుకు చెడిపోయింది, పాడైపోయింది అంటే, ఎవరి కోసమైతే తన రూపాన్ని కోల్పోయిందో, ఎవరి కోసమైతే తన ఆహార పదార్థాలని మార్చుకుందో, ఎవరి కోసమైతే తన ఆశలను చంపుకుందో, ఎవరైతే తన ప్రాణాన్నే పణంగా పెట్టిందో, అలాంటి నా కన్న తల్లి నన్ను కొన్ని వందల వేల సార్లు నువ్వు చచ్చిపోవాలిరా, నీకు చావు రావాలిరా, నువ్వు చచ్చిపోవాలి, నీకు చావు రావాలి, నువ్వు ఏదో ఒకటి చేసుకుని చచ్చిపో, నిన్ను చంపలేకపోతున్నా, నాకు చేత అవ్వట్లేదు, నువ్వు చచ్చిపోవాలని ఒక కన్న తల్లి కొన్ని వందల వేల సార్లు చెప్పించింది అంటే నా బ్రతుకు ఎంత అధ్వానం అయిపోయి ఉండొచ్చు, ఎంత నాశనం అయిపోయి ఉండొచ్చు. ఎన్నో రాత్రులు నా తల్లి నా తండ్రి నా దగ్గర కూర్చుని, రే నానా మారరా, మార్చుకోరా, మార్చబడరా అని ఎన్నిసార్లు బ్రతిమల్లా మారాలనిపించేది, కానీ మారేవాడిని కాదు. చాలాసార్లు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా బిడ్డల్ని మార్చాలని, భర్తని మార్చాలని, కుటుంబాన్ని మార్చుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసావు, కానీ విఫలమైపోయావు కదక్క. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఎన్నోసార్లు నా తల్లిదండ్రులు నన్ను మార్చడానికి ప్రయత్నం చేశారు, వల్ల కాల. నా బంధువులు చాలాసార్లు నన్ను తిట్టి కొట్టడానికి ప్రయత్నం చేసి, రేయ్ మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో, నీ వయసు ఎంత, నువ్వెంత, ఈ జీవితం ఏంటని ఎన్నోసార్లు. ఇంకెంత భయంకరం అంటే, మా ఊర్లో నేను కొన్నిసార్లు తిరుగుతుంటే మా స్నేహితుల్ని కేకేసి రేయ్ అని కేకేస్తున్నా నా మాట వారికి వినబడలేదన్నట్లుగా వెళ్ళిపోయేవారు. ఏదో ఒక సమయంలో పట్టుకొని, ఏంట్రా నాతో మాట్లాడరేంట్రా అంటే, రే నువ్వేమనుకోవద్దు, నీతో మాట్లాడితే మా అమ్మ నన్ను ఊరుకోవట్లేదురా, నువ్వేమనుకో, మాకు ఫోన్ చేయొద్దురా, నీతో తిరుగుతుంటే మా అమ్మ నన్ను అంగీకరించట్లేదురా, ప్లీజ్ మాతో కొంతకాలం మాట్లాడమాకరంటే, బంధువులు వద్దంటే, కన్న తల్లే కన్న తండ్రే నా బ్రతుకు చూసి చేదరింపు వచ్చి చీకొట్టి నువ్వు చచ్చిపోమంటే, నాతో తిరిగిన ప్రాణ స్నేహితులుగా పిలువబడిన వారే నాతో నడవడానికి, మాట్లాడడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడకపోతే అందరూ వద్దనుకున్నప్పుడు ఎందుకో తెలీదు, ఈ ప్రేమను నాకు కావాలి అని పిలిచి, ఈ ప్రేమను నాకు కావాలని పిలిచి, అందరికి వద్దా నువ్వు నాకు కావాలన్నాడు. హైదరాబాద్ పట్టణంలో నేను ఉన్నాను. మా నాన్నగారికి నేను కాల్ చేశాను, నాన్న నేను బాప్తిజం తీసుకుందాం అనుకున్నాను నాన్న అని. మా నాన్నగారు అన్నారు, బాప్తిజం అంటే ఏంట్రా? నేను మా నాన్నతో చెప్పాను, బాప్తిజం అంటే యేసు ప్రభుని నమ్ముకోవటం నాన్న అని.
దానికి మా నాన్న అన్నారు, రే అకౌంట్లో డబ్బులు ఉన్నాయని అడిగారు. ఎందుకు నాన్న? అకౌంట్లో డబ్బులు లేకపోతే చెప్పు వేస్తాను. చిన్న విషం బాటిల్ తీసుకుని తాగి చచ్చిపో. ఈ రోజుతో నా పెద్ద కొడుకు నాకు చచ్చిపోయాడు, నాకు 2 కొడుకులు మాత్రమే ఉన్నారు, ఈ రోజు నుంచి నీ తండ్రి నీకు చచ్చిపోయాడు అన్నాడు ఆయన. గుండె పగిలిపోయింది, వేదన వచ్చింది. తాగి రోడ్ల మీద పడితే బట్టలు మార్చి వాంతు కడిగి శుభ్రపరిచి నిద్రముచ్చాడే తప్ప ఒక్క మాట మా నాన్న అంటాం నన్ను తెలీదు. మా అమ్మ ఎన్నోసార్లు నన్ను చెప్పించింది, కానీ ఇంట్లో నేను పెద్దోడిని, నాకు 2 తమ్ముళ్ళు, నన్ను మా నాన్న ఎప్పుడు ఒక మాట అంటాం తెలీదు. అలాంటి మా నాన్న నువ్వు చచ్చిపో ఉంటే గుండె పగిలిపోయింది. కానీ ఫోన్ కట్ చేసి ముందర మా నాన్నతో ఒక మాట చెప్పాను, నాన్న మా అయితే ఇంకొక 40 సంవత్సరాలు నేను నాన్న అని పిలవడానికి నువ్వు ఉంటావు, కానీ ఈరోజు నేను తండ్రి అని పిలవబోతున్నా, ఆయన యుగ యుగాలు నాకు తండ్రిగా ఉండబోతున్నాడని. అక్క ఒక మాట చెప్పిన, ఇది ఇంత చప్పట్లు కొట్టేంత ఈజీ కాదు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా సుమారుగా 12 సంవత్సరాలు వస్తుంది. ఈ రోజుకి మా నాన్నతో మాట్లాడు. ఇది చప్పట్లు కొట్టినంత ఈజీ కాదు, ఇది కేకలేసినంత ఈజీ కాదు. యేసుని వెంబడించటం అంటే, యేసు కొరకు బ్రతకటం అంటే, యేసు కొరకు జీవించటం అంటే దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అదేమి ఆమెనని చెప్పినంత ఈజీ కాదు. ఈ రోజుకి నా తండ్రి నాతో మాట్లాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? నా తల్లి ఒంటి మీద ఉన్న గాయాలు దాదాపు తాగొచ్చి నేను కొట్టినాయి. ఏ చేతులతో నా తల్లిని కొట్టానో నేను చాలా సభల్లో ఈ మాట చెప్తాను. తన చేతులతో ఎత్తుకుని పెంచింది కాబట్టి నా తల్లి నాకు అమ్మ అయితే, ఇదే చేతులతో బాప్తిజం ఇచ్చి నా తల్లికి నేను ఆత్మీయ తండ్రిగా మార్చబడడానికి తన ప్రేమను నా ఎడలు విస్తరింపచేశాడు. గట్టిగా చబలు కొడుతూ యేసయ్యను బిగ్గరగా యేసయ్యకు స్తోత్రం చెబుదామా? నేనేమంటున్నాను అనంటే, మార్చబడిన భర్త అయినా, మార్చబడిన కుమార్తె అయినా, మార్చబడిన కుమారుడైనా, ఇక్కడున్న ఏ తమ్ముడైనా ఒక్కసారి దేవుని చేతులకు అప్పగించు. అకస్మాత్తుగా ఎన్నో కోట్ల మంది జీవితాలని మార్చిన దేవుడే ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త, నీ బిడ్డల జీవితంలో అకస్మాత్తుగా ఆయన కార్యము చేయబోతుండగా, దూషించిన వాడే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి వద్దన్న వాడి తల మీద యేసయ్య కూర్చుని ఒక రోజు వీధుల్లో దేవుడు ఊరేగింప చేయబోతున్నాడు. నమ్మిన వారు చేతులు పైకెత్తి ప్రతి విధమైన వ్యసనం పట్ల విరక్తి 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 పుట్టును గాక. వ్యతిరేకమైన మనసు యేసు నామములో తొలగిపోవును గాక. ఓ అందరూ చెప్పండి, అకస్మాత్తుగా. ఇన్ని సంవత్సరాలు నువ్వు బాధపడి యేసయ్యను విడిచిపెట్టకుండా యేసయ్య కొరకు బ్రతుకుతున్నావుగా, యేసయ్య నిన్ను విడిచిపెట్టడక. అకస్మాత్తుగా ఒకరోజు ఇన్ని సంవత్సరాల కన్నీటి ప్రార్థనకి ఒక్క రోజు నువ్వు నిలబడి బైబిల్ పట్టుకుని ఇదే సంఘంలో సాక్ష్యం చెప్పే రోజు నీ ఎదుట దేవుడు తీసుకురాబోతున్నాడని నమ్మితే నమ్మగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో ప్రశ్నలతో సౌలు బయలుదేరాడు. క్రైస్తవులు ఎక్కడున్నారు? సంఘం ఎక్కడుంది? సేవకులు ఎక్కడున్నారు? యేసుని వెంబడించే వాళ్ళు ఎక్కడున్నారు? ఎలా వారిని చంపాలి? ఎలా వారిని హింసించాలి? ఎలా వారిని పట్టుకోవాలి? ఎలా వారిని యెరూషలేము తీసుకోవాలి? ఎన్నో రకాలైన ప్రశ్నలతో అతడు బయలుదేరాడు. కానీ అక్కడ రాయబడినమాట, అకస్మాత్తుగా దేవుని వెలుగు అతడిని తాకగా. చదువుతారు ఒకసారి ఆ మాటని. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతడిని మీద ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, హల్లెలూయా, అతడు నేల మీద పడిపోయాడు. అతడు పడిన వెంటనే ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని. అందరు నా వైపు చూస్తూ వినండి. సౌలే ఎన్నో ప్రశ్నలతో బయలుదేరి వెళితే అతడిని దర్శించిన దేవుడు తిరిగి జవాబు ఇవ్వకుండా తిరిగి మరలా ప్రశ్నిస్తున్నాడు, సౌలా నన్ను నువ్వేలా హింసించుచున్నావని. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా, ఎన్నో ప్రశ్నలతో మనం దేవుని మందిరానికి వస్తాం. చాలాసార్లు దైవజనులు వాక్యం ద్వారా మాట్లాడుతూ వారు ప్రశ్నించే ప్రశ్నలకి
జవాబు లేక మౌనం అయిపోతాం. నీ గురించి తెలవక కాదు, నీ గురించి ఆయనకు అవగాహన లేక కాదు, కానీ పదే పదే అడగడానికి కలిగిన కారణం నీ పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావని. ఒక మాట అడుగుతా, దానికి సమాధానం చెప్పండి. ఎప్పుడన్నా సౌలు యేసు ప్రభుల వారి మీద దాడి చేశాడా? కొట్టాడా? తిట్టాడా? కనీసం చూశాడా? ఏమీ లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను ఎలా హింసించుచున్నావని. ఇతనికి అర్థం కాలేదేమో, నిన్ను నేను ఎప్పుడూ ఏం చేయలేదు కదా అంటే, నా సంఘమును ముట్టువాడు నన్ను ముట్టునట్లే. బా హల్లెలూయా. నా సంఘాన్ని పాడు చెయ్యు వాని ఇల్లుని పెంట కుప్పగా చేస్తానన్నాడు ఆయన. ఈ రాత్రి మాటలు వింటున్న ఎవరైనా నీ మాట సంఘాన్ని కట్టేదిగా ఉండాలి, నీ ప్రవర్తన సంఘాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. హలో, నీ ప్రార్థన, నీ పాట, నీ ప్రవర్తన, నీ మాట, నీ పరిచర్య, నీవు వెళుతున్న నీ సంఘానికి అది క్షేమాభివృద్ధి కలిగేదిగా ఉండాలి. అవునంటే 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 బిగ్గరిగా 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 స్తోత్రం చెప్పాలి. ఇట్స్ వెరీ క్లియర్. మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక సత్యం, సంఘానికి వ్యతిరేకంగా నిలబడితే నువ్వు నిలబడిన సంఘానికి కాదు, దేవునికి. హలో హలో, సేవకుడికి, తన దర్శనానికి, పరిచర్యకి, పరిచర్య విధానానికి వ్యతిరేకంగా నిలబడ్డావు అని అంటే మనం అర్థం చేసుకోవలసిన ఒక సత్యమేడు చెప్పన. నిలబడి మాట్లాడుతున్న నేనైనా, దైవజనులైనా, మేమందరము ఆయన తోటలో పనివారమే. యజమాని ఆయన. నిలబడితే చూసుకునేది ఎవరు? అర్థం కాలా? పక్కన నేను ఏదో ఒక నిర్మాణం చేస్తా ఉన్నా, ఆ పక్కన వాళ్ళు వచ్చి తగాదా పెట్టుకున్నారు. లోపల పని చేస్తున్న వారు ఏమంటారు? అయ్యా మాకు తెలీదు, ఆయన కట్టమన్నాడు, మేము కడుతున్నాం. ఇప్పుడు ఎవరు తగాదా పెట్టుకుంటారు? కట్టమన్నాడు తగాదా పెట్టుకుంటాడు. మేమేమన్నామంటే, సంఘం మాది కాదు, సేవ మాది కాదు, పరిచర్య మాది కాదు, మేము పనోలం, యజమానుడు ఆయన. ఇప్పుడు ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న సంఘానికి మనం వ్యతిరేకంగా లెగిస్తే ఎవరికి వ్యతిరేకంగా లేస్తున్నట్లు? జాగ్రత్త. వ్యతిరేకంగా లేచిన వారిని దేవుడు త్రిప్పి మరలా తన సంఘములో పునాదులుగా నిలబెట్టి వాడుకొనుగాక. చెప్పాలి బిగ్గరగా, సౌలా 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 నన్ను నువ్వు ఎలా హింసించుచున్నావు అని అంటే, విచిత్రమైన వ్యవహారం చెప్పనా? దాని కింద రాయబడిన మాట చదవండి. ప్రభువా, చదవాలి. ప్రభువా నీవెవడవని అడుగగా. చాలా జాగ్రత్తగా గమనించండి. విచిత్రమైన వ్యవహారం చెప్తున్నా వినండి. యేసు ప్రభువు వారు నిన్ను దర్శించక ముందు నీకు ఎదురయ్యే ప్రశ్నలు వేరు, యేసయ్య నిన్ను దర్శించిన తర్వాత నీకు ఎదురయ్యే ప్రశ్నలు వేరు. యేసయ్య దర్శించక ముందు క్రైస్తవులేరి, సంఘాలేవి, ఎలా నాశనం చేయాలి, ఎలా చంపాలైతే, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో వెంటనే సౌలు నోట్లో నుంచి వస్తున్న మాట, అయ్యా నువ్వు ఎవరివి? హూ ఆర్ యు? ఇది మొట్టమొదటి ప్రశ్న. నా వైపు చూస్తూ వినాలి. యేసయ్య ఎవరో తెలియకుండానే చంపుదాం అనుకున్నావా? యేసయ్య ఎవరో తెలియకుండా నాశనం చేద్దాం అనుకున్నావా? అక్క, ఈరోజు క్రైస్తవం మీద పడి ఏడుస్తున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని తిడుతున్నారని మనం ఏమీ గాయపరచబడాల్సిన అవసరం లేదు. ఉంచండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చారని, యేసు ప్రభుని ఏదో తోలనాడుతున్నారని నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. కారణం ఏంటి చెప్పనా? పిల్లోడు మీదెక్కి మన మీద అరిస్తే, మనల్ని కొరికితే మనం కోప్పడతామా? పసిపిల్లోడని వదిలేస్తాం. అక్క, ప్రభుని తిడుతున్నాడని నువ్వేమి ఇదైపోవలసిన అవసరం లేదు. ఆయన ఎవరో తెలియక అలా చేస్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా అతడు అడిగిన మాట, అయ్యా నువ్వెవరు? హూ ఆర్ యు లార్డ్ అన్నాడు. దానికి కింద చదవాలి. ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభుల వారు దర్శించిన వెంటనే ఇతడి నోటును వచ్చిన మాట, అయ్యా నువ్వు ఎవరు అన్నాడు. నువ్వు ఎవరు అనగానే యేసు ప్రభు వారు అన్నాడు, నువ్వు హింసిస్తున్నా, హలో నువ్వు హింసిస్తున్నా యేసయ్యను నేను అని అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో
6వ వచనంలో రాయబడిన మాట లేచి, తెలుగులో అలా రాయబడింది కానీ ఎవరి దగ్గర NKJV బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఓకే నేను చదువుతాను. ఓకే ఉంటే పర్లేదు, నా దగ్గర ఉంది, నేను చదువుతున్న జాగ్రత్తగా వినండి. 6వ వచనంలో రాయబడిన మాట, సో హీ ట్రెంబ్లింగ్, నేను యేసుని అని చెప్పినప్పుడు అతడు వణికిపోయి, అస్టానిష్డ్, అతడు ఆశ్చర్యపడి, సేడ్ లార్డ్, నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటావు. హల్లెలూయా. పత్రం పట్టుకున్నా, ఏదో చేద్దామనే గుర్రాలు తెచ్చుకున్నా, ఏదో చేద్దామనే ఖడ్గాలు తీసుకున్నా, ఏదో చేద్దామనే సైనికులు తీసుకున్నా, ఏదో చేద్దామనే దమస్కా మార్గమునకు వెళ్ళిపోయా. కానీ దేవుడు దర్శించిన వెంటనే అతడి ప్రశ్న మారిపోయింది. నన్ను ఏం చేయమంటావు ప్రభువా అన్నాడు. ఆయన మాట్లాడినట్లుగా ఈ రాత్రి ఒక్కసారి కుడి హస్తం పైకెత్తి, యేసయ్యా చెప్పాలి, బయట ఉన్నవారు లోపల ఉన్నారు, యేసయ్యా నన్ను ఏం చేయమంటావు. నీ జీవితంలో నా వైపు చూస్తూ వినండి, దించండి. మీ జీవితాలలో నాకు స్వస్థత కలుగుతుందా లేదా అనే ప్రశ్న కన్నా, నేను బాగుపడతానా లేదా అనే ప్రశ్న కన్నా, నా బిడ్డలు మారతారా లేదా అనే ప్రశ్న కన్నా, నా అప్పులు తీరతాయా లేదా అనే ప్రశ్న కన్నా, మా జీవితం, మా కుటుంబం, మా పరిస్థితి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక, సామాజిక, భౌతిక, దాంపత్య, వివాహ, సంతాన, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో నీకు ఎదురయ్యే ప్రశ్నలను నువ్వు దేవుణ్ణి అడగటం కన్నా నువ్వు అడగవలసిన మొట్టమొదటి మాట, నన్ను ఏం చేయమంటావు. ఒక్కసారి పక్క వ్యక్తితో మాట్లాడితే మాట చెప్పు, ఆయన ఏం చేస్తాడని అడిగేదానికన్నా ముందుగా పక్కనకుతో మాట్లాడమన్నా, హిందీ మే బాత్ కన్నా క్యా, తెలుగు సమझ में नहीं आता तो बात कर दो. పక్కన వాళ్ళది మాట చెప్పండి, యేసయ్యా నాకు ఏం చేస్తామని అడిగేదానికన్నా ముందుగా, యేసయ్య నన్ను ఏం చేయమంటావు అని అడగగలగాలి. ఇలాంటి ప్రార్థనా పరుల జీవితాలు నీరు కట్టిన తోటగా దేవుడు మార్చేస్తాడు. ఆ శబ్దంతో, గట్టిగా, చప్పట్లతో, బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దాకా సౌలు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు, సొంత ఆలోచనతో వచ్చాడు, సొంత ఉద్దేశాలతో వచ్చాడు. మొట్టమొదటిసారిగా దేవుడు దర్శించిన వెంటనే నేనేం చేస్తానో పక్కన పెట్టి, నా ఆలోచన పక్కన పెట్టి, నా ఉద్దేశం పక్కన పెట్టి, నన్ను ఏం చేయమంటావు చెప్పు ప్రభువా. మన భక్తి ఆ రేంజ్కి వెళ్ళాలి, మన ఆత్మీయ జీవితం ఆ స్థాయికి వెళ్ళాలి. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడో తర్వాత నువ్వేం చేస్తావు అనేది మ్యాటర్. అక్క అన్నా, ఇన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తుంటే ఏం చేశాడు దేవుడు, ఏం చేస్తాడో పక్కన పెట్టు. అసలు నువ్వు రావడానికి కలిగిన కారణం ఆయన ఏదో చేస్తాడని కాదు. 2000 సంవత్సరాల కిందట మన కొరకు చెయ్యని ఒక అమూల్యమైన ప్రాణత్యాగం నీ కొరకు, నా కొరకు మన దేవుడు చేసి ముగించాడు. దేవుడు మనకి చాలా చేశాడు. ఒక ప్రశ్న అడుగుదాం, నువ్వు దేవునికి ఏం చేసావు? వితౌట్ ఎనీ ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ మొక్కలు తెల్లగా అయిపోతాయి. దాని కారణం కూడా జవాబు చెప్పలేం. దేవుడు నీకు చాలా చేశాడు కదా. ఒకవేళ అమ్మా దేవుడు ఏం చేశాడు ఒకసారి సాక్ష్యం చెబుతామంటే, బైబిల్ తీసుకుని వచ్చి చెప్పే మాట, అయ్యా అయ్యగారికి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, మరి సంఘ బిడ్డలందరికీ వందనాలు. మరి నిజంగా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు చెప్పాలంటే సంవత్సరాలు కూడా సరిపోదు. మేము అంతేనో మాకు ఓపిక లేదు కదా. దేవుడు మా జీవితంలో ఏ కార్యం చేయలేదన్న వాళ్ళు మందిరం లోపల కానీ వెలుపులు కానీ ఒక అన్నన్న ఉంటే చెయ్యొద్దండి, అవకాశం లేదు. చెప్పుకుంటూ పోతే కనీసం లెక్క పెట్టలేనని అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్తో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. చేతుల పైకెత్తి కోట, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆయుష్ నువ్వు అడగకుండా ఉన్నదే. ఈరోజు మధ్య నువ్వు తిన్న తిండి నువ్వు అడక్కోకుండా ఉందే. ఉన్న ఉద్యోగం, ఉన్న ఇల్లు, ఉన్న వస్త్రం, మన జీవితాల్లో చాలా విషయాలు మనం అడగకుండానే దేవుడు మనకిచ్చాడు. అడగలేదక్క, చాలా ఇచ్చేసాడు. నేనేమన్నాడు, దేవుడు చాలా చేశాడు కదా, మరి నువ్వేం చేసావు? పక్కనలో చెప్పు, నువ్వేం చేసావు మరి దేవునికి? అది సింపుల్గా చెప్పే మాట ఏంటంటే, పెద్దగా ఏం చేయలే. అదే కనుక బయటికి వెళ్ళి చెప్పమంటే, ఎన్ని చేశాను అనుకున్నా అయ్యగారికి, ఎన్ని చేశాను అనుకున్నా, ఇల్లు లేకుండా పోయింది వాళ్ళు నాకు, ఎన్ని చేశాను అనుకున్నా,
ప్రతి వారం చిల్లర మరి చందాలి ఇలా నేను తుడిసి తొడవనట్టుగా మందిరం తొడవలా నేను 10 మంది వచ్చి పరిచయం చేస్తుంటే 10లో ఒకటిగా నిలబడి అది ఆ పట్టుకోమని చెప్పి ఏది పట్టుకోకుండా అడవుడు చేయలా. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా చేసామనుకుంటున్నాం. వాస్తవానికి దేవుడు మనకి చేసిన దానిలో తిరిగి మనం ఏమి చేయలేకపోయాం. ఈ రాత్రిని ఒక్కసారి చెయ్యి పైకెత్తి ఇలా చెప్పు, యేసయ్యా నన్ను ఏం చేయమంటావు? విచిత్రమైన వ్యవహారం తెలుసా, ఈ మాటే మనల్ని పరలోక రాజ్యం చేర్చింది. నన్ను ఏం చేయమంటావు ప్రభా అనే ఈ ఒక్క మాట మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఈ స్టేట్మెంట్ అని ఇవ్వడానికి కలిగిన కారణం తెలుసా, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి ఓడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్తము చెయ్యు వాడు మాత్రమే పరలోక రాజ్యము చేరితే ఆ తండ్రి చిత్తమే తెలుసుకోవటమే ఈ రాత్రి మన ఎదుటున్న సవాలు. ఏంటి ఆ తండ్రి చిత్తం? ఎక్కడన్నా ఏదో చెబుతున్నారంటే, ఏదో మాట్లాడుతున్నారంటే సేవకుడు తెలియకుండా, సంఘానికి తెలియకుండా, ఎవడో తెలియకుండా ముసుగులేసుకుని పరిగెత్తుకెళ్ళిపోయి చేతులు చూపించో, రేఖలు చూపించో, రకరకాలుగా చూపించో భవిష్యత్తు ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావుగా. చాలాసార్లు ప్రార్థన చేసి, అయ్యగారండి ప్రార్థన చేసి చెప్పండి, అది ప్రార్థన చేసి చెప్పండి అంటే నీ పేరు నీకు తెలుసా తెలవదక్క, మీ ఇంటి పేరు తెలుసా తెలవదా, నీ ఫోన్ నెంబర్ తెలుసా తెలవదా, నీ రోగం నీకు తెలుసా తెలవదా, నీ ఆధార్ కార్డు నెంబర్ నీకు తెలుసా తెలవదా, మరి నేను చెబితే నీ సంబరం ఏంటి? ఇదేం దరిద్రం అండి అసలు ఇదేం చండాలం? నీకు తెలవందేమన్నా చెబితే నువ్వు సంబరపడ్డావు అంటే ఒక రకం. అమ్మ నీ పేరు జ్యోతి అనగానే బియ్యంలో రాసిన దగ్గర నుండి తెలిసాయి నీ పేరు జ్యోతి అని. సారీ అక్క, ఎవరిని ఉంటే క్షమించండి. 100లో 90 మంది జ్యోతులు సహజంగా, 100 మంది ఉంటే 10 మంది జ్యోతులు సహజంగా ఉంటారు. మా చర్చిలో 32 మంది జ్యోతులు ఉన్నారు. మనం రాసుకున్నాను నేను, సహజంగా ఉంటారు. ఈటిక మన సంబరం, ఈటికి కాదు మన సంబరం. నిజంగా నువ్వు గొంతులు వేయాల్సిన వ్యవహారం చెప్పనా, యేసయ్య ఎవరో తెలవని కుటుంబం కొరకు చేతులెత్తి కడుపు కట్టుకుని కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ఒక్క కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తే ఆ రోజు గంతులు వేసి సెలబ్రేషన్ చేయాల్సిన వ్యవహారం. కారణం, ఒక ఆత్మ రక్షించబడితే పరలోకమే సంబరంగా మారిపోతుంది. ఆహా వాట్ చెప్పాలి బిగ్గరగా. ఈ రాత్రి ఇప్పుడే నేను వర్తమానంలోనికి వెళ్తా ఉన్నా. ఇప్పుడు దాకా నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను. నా మెయిన్ మెసేజ్లోనికి ఇప్పుడు వెళ్ళబోతున్నా. ఇప్పుడు దాకా నేను కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. చాలా ఫేసులు మారిపోయినాయి. ఇప్పుడు దాకా ఉద్యోగంగానే కొట్టావు, ఆమెన్ అన్నావు, హల్లెలూయా అన్నావు, కానీ అన్నావు, చెప్పు అన్నావు. ఇప్పుడే మొదలు పెట్టాను కానీ మౌనం అయిపోయావు. మరి ఈ మరం వెనకాల ఉన్న ఆ గోడమైన సంగతులు మీకే తెలియాలి. సరే అక్క, నువ్వు బాధపడకుండా నువ్వు ధైర్యంగా ఉండడానికి 5 నిమిషాల్లో నా మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. కేవలం ఈ మాట నీ ఓదార్పు కోసం మాత్రమే. అంటే ఇప్పుడు దాకా మొదలు పెట్టలేదు, ఇప్పుడు మొదలు పెట్టావుంటే ఎప్పుడు ముగిస్తావు? నువ్వు భయపడకుండా నీ ఓదార్పు కోసం చెబుతున్నా 5 నిమిషాలు ముగిస్తానని. నేను 6వ నిమిషం మాట్లాడేసరికి, ప్రసంగం అంతా బయటికి వెళ్ళేసరికి బైబిల్ తెరిచి నీతిమంతుడు మాట ఇచ్చి తప్పడని వచ్చిన నాకు చూపించి బెదిరించి భయపెట్టి గందరగోళం గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మర్యాద కూడా చెబుతున్నా. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు ముగిస్తాడు అనే భయం నీకు కలగకుండా చెబుతున్నా. ప్రతి 5 నిమిషాలకు నీకు గుర్తుండాల్సిన ఒక విషయం, 5 నిమిషాలు మాట్లాడతాడంట. ఇది దేనికోసం? నీ ఓదార్పు కోసం. ప్రైజ్ ది లార్డ్. ఏంటి దేవుని చిత్తం చెప్పాలి. ఏంటి దేవుని చిత్తం? కుడి హస్తం పైకెత్తి మాట చెప్పండి. ఏంటి దేవుని చిత్తం? అది చెప్పడానికి ఇవాళ రాత్రి నేను ఇక్కడ నేను చెప్పడానికి ఉందని చెప్పనా, దేవుని చిత్తం ఏంటో చెప్పను, దేవుని చిత్తం ఎలా తెలుసుకోగలనో చెప్పచ్చు. ప్రైజ్ ది లార్డ్. నేనేమన్నా ఈ రాత్రి నేనేం బిర్యానీ పెట్టను, కానీ ఎలా వండాలో చెప్తానంటున్నా. చేపలు ఇవ్వను, ఎలా పట్టాలో చెబుతానంటున్నా. కట్టెవను, ఎలా కట్టాలో చెప్తానంటున్నా. ఈ రాత్రి దేవుని చిత్తము మీ జీవితంలో ఏమైందో చెప్పను, కానీ ఎలా తెలుసుకోగలమో చెబుతున్నా. జాగ్రత్తగా వినండి. 6వ వచనంలో నన్ను ఏం చేయమంటావు ప్రభు అని పౌలు అడిగితే దానికి సమాధానంగా దేవుడు చెప్పిన మాట 6వ వచనం చదవక. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో, అక్కడ నీవు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. అది నీకు తెలుపబడినని చెప్పాను. ఆమేన్.
అందరు నా వైపు చూస్తూ వినండి. వెలుగు అతన్ని తాకింది, కుప్పకూలిపోయాడు. ఏం చేయాలో తెలవలా, భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు, కేకలేసేసాడు, ఎవడో ప్రభా నువ్వు, ఏంటి ప్రభా నేనంటే ఆయన అన్నాడు, నీవు హింసిస్తున్న క్రీస్తు నేనేనని. వెంటనే నేను అన్నాడు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా, నన్ను ఏం చేయమంటావంటే వెంటనే దానికి ప్రభు చెప్పిన మాట, ఏం చెయ్యాలో నేను చెప్పను, ఏం చెయ్యాలో నేను చెప్పను, నీకు నువ్వేం చెయ్యాలో నీకు తెలవాలంటే నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళు అన్నాడు. అక్క, దేవుని చిత్తము పౌలు గారికి, సౌలు గారికి తెలియపరచబడాలంటే ఉన్న చోట రోడ్డు మీద కూర్చుంటే కుదరదు, పట్టణంలోనికి వెళ్ళాలి. మరి మనం వెరీ సింపుల్, నువ్వు ఉన్న చోట కూర్చుంటే తెలీదు. దేవుని చిత్తం మీకు అర్థం అవ్వాలంటే, దేవుని ఉద్దేశం మీకు బయలుపరచాలంటే, ఈ రాత్రి దేవుని సేవకునిగా చెబుతున్నా, ఎక్కడో రోడ్ల దగ్గర, ఎక్కడో ఫంక్షన్ హాల్ దగ్గర, ఎక్కడో సెంటర్లో, ఎక్కడో ప్లే గ్రౌండ్లో, ఎక్కడో పార్కులో కాదు, నువ్వు లేచి దేవుని మందిరానికి వెళ్ళు. అర్థమైతే కోటో బెగ్గరగా సంపూర్ణమైన పరిపూర్ణమైన దేవుని సంకల్పము, చిత్తము, ఉద్దేశము బయలుపరచబడు ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. చెప్పాలి ఆమేన్. ఎవరు చూడలేదని సెలకోడి దగ్గరికి వెళ్ళిపోయామనుకో, ఏదో ఒక రోజు ప్రభు కూడా మనల్ని ఆ బంధకాల్లో తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, అయ్యా మీరు ఏదో మాట్లాడారు, మైక్ లేకుండా మాట్లాడారు, మాకు ఎట్ట అర్థమైందని. అందుకే నాకు అయ్యగారులు చెప్పేది, త్వరగా రాక త్వరగా రాక అంటే, విన్నావా? వర్షం అన్నావు, ఆటో అన్నావు, రోడ్డు బాగోలేదన్నావు, గుంటలు అన్నావు, అప్పుడే పిల్లడు వాష్రూమ్కి వెళ్ళాడు అన్నావు, మొత్తానికి బయటకు వచ్చేసావు. ఇట్లాంటి కొన్ని సెన్సార్డ్ మాటలు వినాలంటే త్వరగా వచ్చి మందులో కూర్చోవడం తప్ప వేరే అవకాశం లేదు. యథార్థంగా మేము చెప్పగలిగిన మాట, మా సంఘంలో మా పరిచర్యలో 9 గంటలకు ఆరాధన అంటే 8:30 గంటలకు దాదాపు సగము ప్రాంగణం ఫిల్ అయిపోద్ది, ప్యాక్ అయిపోద్ది. కారణం ఏంటి చెప్పనా? కొన్నిసార్లు ప్రారంభం తర్వాత దేవుడు దర్శిస్తే, కొన్నిసార్లు ప్రారంభ ప్రార్థనకు ముందే దేవుడు దిగొచ్చి కొంతమందిని దేవుడు దర్శిస్తాడు. శబ్దం రావాలి. హల్లెలూయా. ఈ రాత్రి నేను రెచ్చిపోవడానికి కలిగిన కారణం ఒకటి, ఇది బహిరంగ సభ కాదు, అందుబట్టి దేవునికి స్తోత్రం. ఇదే బహిరంగ సభ అయితే మరి ప్రియులారా, మరి మనము దేవుని రాజ్యం కొరకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చేది. ఇది కేవలం సంఘ క్షేమాభివృద్ధి కొరకే. ప్రైజ్ ది లార్డ్. పక్కన చెప్పండి, అక్క నీ డౌట్ ఏంటంటే, పక్కన మామ కథ కూర్చుంది, అక్కని ఎట్లా అనమంటావయ్యా అని. మామను ఇప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఇంపార్టెంట్గా, నా ఏమైద్ది అనేది ఇంపార్టెంట్ కాదుగా. అది ఒకటి చెప్పండి, దేవుని చిత్తం తెలియాలంటే రైట్ ప్లేస్కి వెళ్ళాలి. ఆ రైట్ ప్లేస్ దేవుని మందిరం మాత్రమే. ఈ రాత్రి దేవుని చిత్తం మీకు తెలియాలంటే 3 విషయాలు చెబుతా. 1 రైట్ ప్లేస్, 2 రైట్ పర్సన్, 3 రైట్ వర్క్. అందరు నాతో కలిసి మాట చెప్పండి, రైట్ ప్లేస్, రైట్ పర్సన్, రైట్ వర్క్. తెలుగులో మాట్లాడుకుందామా? అందరూ చెప్పండి, సరి అయిన స్థలం, సరి అయిన వ్యక్తి, సరి అయిన పని, పరలోకం వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద పర్వతాలుగా పిలువబడ్డవి, లోయలుగా పిలువబడ్డవి, సముద్రాలుగా పిలువబడ్డవి, టూరిస్ట్ ప్లేసులుగా పిలువబడ్డవి, చాలా వెలగలిగిన రాళ్ళతో, మైన్స్తో ఉన్న స్థలాలు భూమి మీద కోకొలలో. కానీ జీవము దొరికేది మాత్రం దేవుని ఆలయంలో మాత్రమే. బ్రతుకులు మారేది మాత్రం దేవుని మందిరములో మాత్రమే. జవాబు దొరికేది మాత్రం దేవుని మందిరంలో మాత్రమే. ఒక మాట చెప్పినాక, ఇప్పటికే చచ్చిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయేది, కానీ ఇన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నా ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దైవజనుడు మాటల తిరిగి మరలా బ్రతకాలని ఆశపట్ల. నిజం చెప్పండి, యథార్థంగా చెప్పండి, ఎన్నోసార్లు చచ్చిపోదాం అనుకున్నాం, కానీ నువ్వు ఉన్న సంఘంలో నీవు నడిపించబడుతున్న విధానాన్ని బట్టి తిరిగి మారాలని ఆశపట్ల. ఒక విషయం చెబుతా విను. లోకానికి సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 2 పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. ఒక ఆమెకి విచ్చలవిడిగా కనేశాడు, కానీ ఒక ఆమెకి మాత్రం సంతానం లేదు. సహజంగా మానవుల్లో ఉండే లక్షణం ఏంటంటే, ఈమె బాధ, ఈమె వేదన, ఈమె దుఃఖం వర్ణాతీతం. కారణం ఈమెకి పిల్లలు లేరని కాదు, ఆమెకి పిల్లలు ఉన్నారని. హలో, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినాయి. మాట్లాడక్క
కనీసం వచ్చిన వాళ్ళన్నా చెప్పండి రా, ఇవ్వలేగా. పోయిన సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్లో దాదాపు TV9లోనూ ఏదో న్యూస్ ఛానల్ చూపించారు. ఒక పిల్ల ఎర్ర ముఖం అయిపోయి బోరుని ఏడ్చి గుండె పగిలిపోయేదంగా రోదన చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారే, ఎందుకమ్మా ఏడుస్తావురా, నువ్వు ఫెయిల్ అవ్వలేదుగా, మంచి మార్కులు వచ్చినాయిగా, 592 మార్కులు వచ్చినాయిగా, ఎందుకమ్మా ఏడుస్తావు, ఏమైందమ్మా, ఎవరు ఆపి ఆగట్లేదు. ఫెయిల్ అవ్వలా, నష్టపోలా. 592 మార్కులు అంటే మామూలు విషయమా? కానీ కన్నీరు మున్నీరు అయిపోతుంది. కారణం ఒకటే, వాళ్ళ ఫ్రెండ్కి 593 వచ్చినాయి అంట. చాలాసార్లు మన బాధ మనకు లేదని కాదు. చూశారు, ప్రసంగికులు అయిపోయారు ఈ విషయంలో. చాలాసార్లు మన కాన్సెప్ట్ ఏంటనుకున్నారు, ఒకరు ఎదుగుతే చూడలేము, ఒకరు బాగుంటే చూడలేము, ఒకరు విస్తరిస్తే చూడలేము, ఒకరు నిలబడితే చూడలేము. ఒక మాట మళ్ళీ సెన్సార్ వ్యవహారం మాట్లాడుతున్న సమాధానం చెప్పండి. ఏ రోజన్నా ముఖేష్ అంబానీ 5 కోట్ల రూపాయల రోల్స్ రాయ్స్ కారులో తిరిగితే నీ కడుపు మండిందా? మండల. మరి పాస్గా చిన్న కారు కొనగానే మండిపోతుంది. బయట ఉన్న వాళ్ళు ఇట్లాంటి వినాలంటే ఈసారి త్వరగా వచ్చేసేయండి. ఏ రోజన్నా ముంబైలో 3000 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంబానీ అంటే నీకు బాధ వేసిందా? మరి అయ్యగారు కట్టుకుంటాడంటే మంట వచ్చేస్తుంది. మీ గురించి మాట్లాడతలేను నేను, సమాజం గురించి మాట్లాడుతున్నా. మీరందరూ సహకరిస్తూ నిలబడుతున్నారు కాబట్టి ఈ పరిచర్య ఇంతగా విస్తరించబడతా ఉంది. సేవకులంగా మేము బయటికి చెప్పబోతుండొచ్చు గాక, మీ పేర్లు వేయిపోతుండొచ్చు గాక, పేర్లు పిలవబోతుండొచ్చు గాక, దండలు వేయిపోతుండొచ్చు గాక, శాలువాలు కప్పబోతుండొచ్చు గాక, కుర్చీల్లో కూర్చోపెట్టబోతుండొచ్చు గాక, కానీ మాకలిలో గుప్పెడు అన్నం పెట్టిన విశ్వాసని ఎన్నడూ దైవజనుడు మర్చిపోడు, మర్చిపోలేడు. గట్టిగా బిగ్గరగా శబ్దంతో బిగ్గరగా ప్రభువును స్తుతించాలి. వినాలి జాగ్రత్తగా. ఒక ఆమెకి బేబచ్చగా సంతానం ఉంది, ఈమెకి సంతానం లేదు, ఏం చేయాలో తెలవట్లా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏందే నువ్వు నా పిల్లలు లేవు, నా పిల్లలు కావాలంటే ఆయన అంటాడు నేనేం చేసేదే, నన్ను ఏం చేయమంటాను, నేను ఏం చేయను. ఒక మాట చెబుతాను, అంతమంది పిల్లలు కన్నా నువ్వు ఎక్కువగా అంటే ఈ డైలాగులు నాకు వద్దు, నాకు పిల్లలు కావాలన్నా. అంతమంది పిల్లల కన్నా నువ్వే నాకు ఎక్కువ కదా అని అంటాడు ఆయన. అన్న అంటది ఆ డైలాగులు మాకు వద్దు, మా పిల్లలు కావాలంటాడు. వెంటనే ఇది నీ చేతిలో లేదు, నా చేతులు లేదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అడిగితే బతిమాలితే ఆయన ఒక్కడనే. విచిత్రమైన విషయం చెప్పిన, ఇంటికాడ నుండి ప్రార్థన చేసుకుంటే దేవుడు విండా? మాట్లాడక్క మందిరానికే రావాలా? మాట్లాడండి. మరి ఇంటికాడ ఉన్నప్పుడు మందిరానికి ఎందుకు మరి? మాట్లాడరే. ఇంటికాడ వండుకుంటున్నావు అని చెప్పేసి బయట రెస్టారెంట్కి వెళ్తలేదు నువ్వు. మాట్లాడు. నువ్వు అసలు ఏమి తెలవనట్టు నటించేస్తున్నావు, నాకు తెలుసు, నీకు అన్నీ తెలుసని. నా ఉద్దేశం, నా బాధ మీరు అర్థం చేసుకోండి. ఆమె షిలోహు అనే ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆమె మొర్ర పెడితే బయట హాస్పిటల్లో పిల్లలు పుట్టేశారు. వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి. పెనిన్నా గారి పిల్లల పేర్లు చెప్పమన్నా నేను. ఒక్కళ్ళు తెలుసా? ఇన్నిసార్లు బైబిల్ చదివు, గుర్తుందా, తెలుసా? వద్దులే, చూడొద్దు అక్కడ, నా వైపు చూడండి. కానీ ఒక విషయం చెప్పిన, సంవత్సరాలు అయిపోయిన సంతానం లేకుండా అయినా నమ్మకంగా, విచిత్రమైన విషయం తెలుసా, ఆమె మందిరమునకు వెళుతున్నప్పుడు గిఫ్ట్స్ తీసుకెళ్ళిందట. తెలుగులో ఏ పదం ఉంటుంది అది? బహుమతులు తీసుకెళ్ళిపోతే సహజంగా ఎవరైనా అంటారుగా, సిగ్గు శరం ఏమన్నా ఉందా? సంతానం లేదు, పిల్లలు లేరు, దేవుడు ఏం చేశాడని నువ్వు బహుమానాలు తీసుకొచ్చేస్తున్నా? ఆలోచించేయండి. పిల్లలు పుడితే నువ్వు బహుమతులు తీసుకొచ్చిన ఒక రకం, కానీ సంతానం లేకుండా మందిరానికి వచ్చిన సారల్లా ఇన్ని బహుమతులు తీసుకొస్తున్నావమ్మా అన్న, ఏంటి ఆలోచన ఉందంటే ఏమంటది, దేవుడు ఏదో చేస్తాడని కాదు, నేను దేవునికి చెయ్యాలి కాబట్టి వెళ్ళింది, మొర్ర పెట్టింది. ఆమె కన్నీరు దేవుని మందిరంలో విడవబడింది. దేవుడు ఆమెకి జవాబునిస్తే, పెద్దాం పిల్లల పేర్లు చెప్పమంటే ఒక్కడు తెలియలేడా? ఈమెకు పిల్లడు ఒక్కడే పుట్టిన, పాలు వదిలిన వెంటనే మందిరంలో విడిచిపెడితే అతడు సమయాలు ఓకే. అతడు గురించి బైబిల్ చెప్పే మాట తెలుగులో అతడు దాను మొదలుకొని బేర్షెబా దాకా ఘనత నొందిన దైవజనుడైపోయాడట. ఒక విషయం చెబుతా విన్నా, మందిర స్థలము నీ విజిటింగ్ ప్లేస్ కాదు, ఇది నీ ఇల్లు, ఇది నువ్వు ఉండవలసిన స్థలం.
ఇది నువ్వు స్వస్థత నొందే స్థలం, ఇది నువ్వు విడుదల నొందే స్థలం, ఇది నువ్వు విమోచించబడే స్థలం, ఇది నువ్వు లేపబడే స్థలం. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని పరిపూర్ణమైన సంకల్పము మీ జీవితంలో తెలియవచ్చు స్థలము జీవము కలిగిన దేవుని మందిరమే. మొట్టమొదటిగా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నాకు సమయం లేదు కాబట్టి యాక్చువల్ టైం అయిపోయింది ఇప్పటికే. కానీ 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. ఒకటి రైట్ ప్లేస్, అది మందిరం. రెండవది అందరూ చెప్పండి రైట్ పర్సన్. చెప్పాలి దేవుని చిత్తం తెలియాలంటే, మాట్లాడాక దేవుని చిత్తం తెలియాలంటే నాకు ప్రసంగం వద్దు, నేను చెప్పింది చెప్పు చాలు. నాతో కలిసి చెప్పండి, దేవుని చిత్తం తెలియాలంటే సరి అయిన స్థలానికి వెళ్ళాలి, అది దేవుని మందిరం. ఓకేనా? ఇప్పుడు పట్టణానికి వెళ్ళమన్న తర్వాత మరలా సౌలుతో దేవుడు చెప్పిన మాటను ఒకసారి చూద్దాం. అక్కడ 9వ అధ్యాయం 10వ వచనం, త్వరగా. దమస్కులోని అననీయ అని ఒక శిష్యుడుండెను. సరే, ఇక్కడ నుంచి 10వ వచనం నుండి 13వ వచనం కానీ 17వ వచనం కానీ 18వ వచనం కానీ మనకి చాలా స్పష్టంగా క్లారిఫై చేసే విషయం ఒకటే. అననీయ అనే ఒక వ్యక్తి దగ్గరికి ఈ సౌలు నిలమని చెప్పాడు. నా వైపు చూడాలి, అక్క ఒక్కసారి నా మాట నేను ముగిస్తున్నా, నా వైపు చూస్తూ వినండి. దేవుని మందిరమునికి వెళితే సరి అయిన స్థలం అయితే దేవుని చిత్తం తెలుసుకోవడానికి, రెండోది నీకు దేవుని చిత్తము తెలియబడాలంటే సరి అయిన సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆమె నేను చెప్పరే, ఒక మాట చెప్పన, మూడి బారిపోయిన మన బ్రతుకులు లాంటి కర్రలను దేవుని సన్నిధిలో పెట్టి చేతులెత్తి తిరిగి మరలా చిగురించి పింద పట్టి కాయలు వేసే విధంగా మొర్ర పెట్టగలిగిన వాడు దైవజనుడు మాత్రమే. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ చాలదో. మీకు అర్థమయ్యే విధంగా నేను ఒక మాట చెబుతా వినండి. రాత్రి దాదాపు 11:30 12:30 102 జ్వరం వచ్చేసింది. వెంటనే ఎవరికి ఫోన్ చేస్తా? అయ్యగారికి. దాదాపు ఉదయం 3:30 గంటలకు భార్య భర్తలు జుట్టు పీకుని ఇద్దరు ఇరకొట్టేసుకున్నారు. ఇక వెళ్ళిపోదాం అనుకున్నారు, విడిపోదాం అనుకున్నారు. వెళ్ళిపోయే టైంలో ఇద్దరు బ్యాగులు చదివేసుకుని ఎవరు ఫోన్ చేస్తా? 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి, పేపరు పెన్ను ప్యాడ్ అన్నీ పెట్టుకున్నాం. ఎవరు ఫోన్ చేస్తా? మాట్లాడక్క, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, తట్టుకోలేకపోతున్నావు, మొయ్యలేకపోతున్నావు, ఏం చేయాలో తెలవట్లా, అందరు నిన్నే తిట్టారు, నీదే తప్పు అన్నారు. సాలుగా ఏం జవాబు చెప్పను? నేను చెప్పేది ఉంది మొత్తం మీరే చెప్పారుగా. అర్ధరాత్రి 11:30 అయినా 12 అయినా 1 గంట అయినా నిద్రపోతున్నాడు సేవకుడు ఏంటో అని కూడా ఊహించకుండా నువ్వు వెంటనే ఫోన్ చేసి అడగడానికి ఉన్న ఒకే ఒక ధైర్యం ఏంటో తెలుసా? ఈ రాత్రి సమయంలో నా బంధువులు ఫోన్ ఎత్తకపోయినా, నా స్నేహితులు ఫోన్ ఎత్తకపోయినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా నా కాపరి నా కోసం నిలబడతాడనే ధైర్యమే నేను ఫోన్ చేస్తుంది. కొడితే అలాంటి దైవజనులు బట్టి ప్రభుకి స్తోత్రం చెబుదాం. ఒక విషయం చెప్పనా, నీవే హాస్పిటల్ పాలై ఐసీయూ బెడ్ మీద ఉంటే నీ బంధువులు నీ పక్కన ఉంటారో, స్నేహితులు నీ పక్కన ఉంటారో తెలియదు, కానీ ఒక చేతిలో బైబిల్ పట్టుకుని స్తోత్రాలు చెబుతూ నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేసేవాడు నీ దైవజనుడు మాత్రమే. నాలాంటి ప్రసంగికులు వస్తారు, రెచ్చిపోతారు. మనకేమో ఏళ్ళతోనే సెల్ఫీలు కావాలి, ఏళ్ళతోనే ఫోటోలు. అయ్యగారు మీరంటే నాకు చాలా అభిమానం అంటాం. ఏ రోజన్నా నీ కొరకు కన్నీరు విడిచాడా? ఏ రోజన్నా నీ కొరకు చేతులు ఎత్తాడా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, కారికేటకి నా దగ్గరికి వచ్చి అయ్యగారు మరి మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ పేరేంది, నీ ఊరేంది, నువ్వు ఎవరివి, పొద్దు లెగితే వాళ్ళు ఎక్కడ, రేపొద్దు నువ్వు దగ్గర, ఎల్లుండి సాయంత్రం అవతల్లుండి, నేనెందుకు ప్రార్థన చేస్తానక్క ఊరికే అంటాం అంతే. ఆ మాటకు అర్థం ఉందండి, ఏడ్చాం మేమెందుకు చేస్తామని. నా సంఘానికి కొరకునే ప్రార్థన చేసుకోవడం నా చేత కావట్లే. మీ కొరకు ఎలా చేస్తాను? ఇలాగా కనపడే ఏ దైవజనుడు నిన్ను పట్టించుకోడు, నీ స్థానిక సంఘ కాపరి మాత్రమే. మనసు ఎలా చెప్పనా, ఇంట్లో నువ్వు గొడవై నువ్వు గందరగోళం అయిపోతే ఈయన తింటాం మానేస్తాడు. విచిత్రమైన వ్యవహారం చెబుతామేనండి. మీకు సీలింగ్ వ్యవహారం, మీకు ఈ వ్యవహారం, అబ్బా ఇంత వ్యవహారం. అక్కడ దిగి వెళ్తే ఓ పక్కన పాక, ఓ పక్కన రేకులు, చిన్న కొంప. మనిషి ఎలా వచ్చింది అసలు? మనం సుఖంగా ఉండాలనుకోవాలి కదా. వారి తండ్రి గారికి వారి గురించి ఎక్కువగా నేను వినలేదు, చెప్తా ఉన్నారు. ఇన్ని చోట్ల మందిరం కట్టాలి, పరిచర్య, ఇన్ని సభలు. నేను ఒక మాట అడుగుతా, దానికి సమాధానం చెప్పాక, ఇప్పుడు ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇన్ని కానుకలు ఇచ్చి ఇంత
వెసులుబాటు ఎంత చేయాలంటే ఎంత ఖర్చు అయింది కదా, అదే పెట్టుకుంటే ఏసీ కొనలేమా, అదే పెట్టుకుంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనలేమా, అదే పెట్టుకుంటే కారు కొనలేమా. నా హృదయం కదిలించే ఒక మాట చెప్పిన, వారు క్షేమంగా తిరగడానికి ఉన్న ఒక్కొక్క కారు ఎక్కడో మందిరానికి సంబంధించిన పునాదులు వేయడానికి అమ్మేశారట. ఎలా వచ్చింది దైవజనుడికి ఆ మనసు అంటే, సేవకుడు నీ క్షేమమే తన క్షేమంగా, నీ నెమ్మదే తన నెమ్మదిగా, మీ ఆనందమే వారి ఆనందంగా. మీ జీవితంలో ఏదన్నా కార్యం జరిగితే మేము మురిసిపోవడానికి కారణం చెప్పిన, నా చిన్న ప్రార్థన దేవుడు విని మా సంఘ బిడ్డని దేవుడు దీవించాడు. గుండెలు సంతోషంతో రేగిపోతాయి అంతే. ఒక మాట చెబుతూ విను, సరి అయిన దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. దేవుని చిత్తం బయలుపరచబడాలంటే అక్కడెక్కడ తిరిగితే సరిపోదు. సౌల్ అననీయానే నీకు ప్రార్థన చేస్తున్నా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. నాకు చాలా విచిత్రమైన వ్యవహారం ఏంటంటే, కరోనా రాకముందు నేను టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి విన్నా. మీరు విన్నారా? బయట ఉన్న టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి ఎప్పుడైనా విన్నారా? సహజ సిద్ధంగా సంతానం కలిగిన విధానంలో మెడికల్ సైన్స్ను ఉపయోగించి కృత్రిమ విధానంలో కలిగించే సంతానాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. కరోనా తర్వాత యూట్యూబ్ బేబీస్ గురించి విన్నా నేను. మీరు వినలేదా? నేను విన్నా. ఏంటి యూట్యూబ్ బేబీస్ అనుకుంటారు? పెద్ద సంఘం ఉంటుంది, అయ్యగారు బాగా వాడబడతారు, వాళ్ళందరం బట్టి దేవునికి స్తోత్రం, వాక్యం అంతా వినేసిద్ది, కింద ఆత్మీయ తండ్రి గారికి నిండు వందనాలు పెట్టిద్ది. అసలు నీ ఊరు తెలుసా, నీ పేరు తెలుసా, నువ్వు ఎవరో తెలుసా? ఎవరు నీకు ఆత్మీయ తండ్రి? నీ కొరకు కన్నీరు విడిచేవాడు, నీ కొరకు కడుపు కట్టుకునేవాడు, నీ క్షేమాన్ని కోరేవాడు, నిన్ను కాసేవాడు, నీ దైవజనుడే నీకన్నా వయసులో చిన్నవాడైన అతడి మీద దేవుడించిన అభిషేకాన్ని బట్టి అతడే మనకు ఆత్మీయ తండ్రిని అంగీకరిస్తే బిగ్గరైన ఈ శబ్దం సరిపోదు. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమన్నానంటే, అయ్యారు ఎందుకంటే కొంతమంది ఈ మధ్యలో చర్చి మానేస్తుంటే ఎవరైనా బిలీవర్స్ వెళ్ళిపోయి, అక్క ఏంటక్క నువ్వు చర్చికి రావట్లేదు అక్క, దేవునికి దూరం అయిపోతానంటే. ఎక్కంటది, మేము దూరం అయింది మందిరానికి కానీ దేవుడికి కాదు. ఇదేం ప్రత్యక్షత? మందిరం వేరు, దేవుడు వేరా? అంటే ఈ దేవుడు కాకుండా ఇంకో దేవుడు ఏదైనా ఉందా? నేను ఒక మాట అడుగుతా, దానికి సమాధానం చెప్పు. కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు, ధర్మ కార్యాలు చేయడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. అతడి దగ్గరికి దేవదూత దిగొచ్చి, నువ్వు దేవుడికి నచ్చేసావు అంటే కొర్నేలు అన్నాడు, అయితే నన్ను దీవిస్తావంటే దీవించను. మరి ఏంటంటే, పక్కనూరులో పాస్టర్ గారు నిద్రపోతున్నాడు, తీసుకొచ్చుకున్నాను. నువ్వు వచ్చావుగా, దిగొచ్చావుగా, మాట్లాడుతున్నావుగా, నువ్వే ఇచ్చేసి పోకూడదంటే, ఆహా నేను చేయగలను కానీ సేవకుడు ద్వారం జరగాలి, తీసుకొచ్చుకోపో అన్నాడు. నేనేమంటానంటే, సౌలు మార్గమును వెళుతూ ఉన్న టైంలో దేవుడు దర్శిస్తే కళ్ళు గుడ్డు అయిపోయి కింద పడిపోతే, అంతసేపు సౌలా నన్ను ఏలా హింసిస్తున్నావు అని అన్ని మాటలు మాట్లాడిన దేవుడే అతన్ని బాగు చేసి వాడుకోవచ్చుగా. కానీ అన్నాడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని. నేనేమంటున్నానంటే, ఆకాశము నుండి అగ్నిని కురిపించగలిగిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్న నీకు ఒక సేవకుడు అవసరం. దీనికి శబ్దం రాదు. అదే కనుక 5 కోట్ల రూపాయలు నీ అకౌంట్లో అన్నగంటే షేర్ ఇరిగిపోవాలి, కింద కూర్చొని చెప్పాలి. నా మాట మీకు అర్థమైందా? ఆకాశం నుండి అగ్ని కురిపించేంత విశ్వాసం నీకున్నా నీకు ఒక దైవజనుడు కావాలి. సముద్రమును పాయలు చేయగలిగిన అచంచలమైన ఫెయిత్ నువ్వు కలిగి ఉన్న నీకు ఒక సేవకుడు కావాలి. చెప్పాలి ఆమేన్. బైబిల్ మొత్తం చూడకుండా అప్పగించగలిగినంత వాక్య చాతుర్యము, వాక్య జ్ఞానం నువ్వు కలిగి ఉన్న నీ కొరకు ఒక దైవజనుడు ఉండాల్సిందే. కాబట్టి చెప్పిన, అతడు మనల్ని దేవుని చిత్తం వైపు, స్టార్టింగ్లో ఒక మాట చెప్పా, క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణులుగా మిమ్మల్ని నిలవబెట్టవలనని. ఆ ఒక్క మాట కోసం సేవకుడు ప్రయాసపడతాడు, ఆ ఒక్క మాట కోసమే పాటుపడతాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిది సరి అయిన స్థలం, మందిరం. 2 సరి అయిన వ్యక్తి. ఆ పదం వాడడానికి ఇష్టపడుతున్నారే? దైవజనులు అనలేకపోతున్నారే? ఈ పదం వాడడానికి అలవాటు పడండి. కొన్నిసార్లు సేవకుల కోసం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఈ బిడ్డని, సేవకుడి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఈ బిడ్డని, ఈ కుమారుని కాదు, ఈ దైవజనుని చెప్పాలి. దైవజనుడు అని చెప్పాలా? సేవకుడు అని కానీ సులకనగా కనపడుతుంది మనకి. అందరూ చెప్పండి, దైవజనుడు అని చెప్పాలా? అది ఆ స్థాయి ఉండాలి, ఆ మాట విధానం ఉండాలి. 1 సరి అయిన స్థలం, మందిరం. 2 సరి అయిన వ్యక్తి, దైవజనుడు. 3వది
అది ఏం చేసావంటే ఏం చేయలేదన్నావుగా, నువ్వేం చేయాలో తెలుసా? చెబుతున్నా చూడు. తర్వాత 19వ వచనం. పిమ్మట అతడు దైవజనుడి దగ్గర పెంచబడిన అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. అందరు నా వైపు చూస్తూ వినండి. సరి అయిన పని చెప్పాలి. సరి అయిన పని ఏంటి దక్క? సరి అయిన పని చిల్లర మరి చందాలేయటమా, కొట్టినట్టు సప్పట్లు కొట్టటమా, బలమైన ప్రసంగం జరుగుతుంటే నోరు తెరిచి నిద్రపోవటమా? మాట్లాడండి. ఏంటి సరి అయిన పని? చెప్పాలి. మనం ఇప్పుడు నిలబడి చెప్పే సాక్ష్యాలు చెప్పిన యేసుక్రీస్తునామములో అందరికి వందనాలండి. మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, మరి సంఘ బిడ్డలందరికీ వందనాలండి. మా గేదె నింది రెండు పిల్లలు పుట్టినండి. మా కోడి గుడ్లు పెట్టిందండి. మా ఇంటి మీద కోప. నేనేమన్నాడు, ఇవి సాక్ష్యాలే, కానీ ఆదిమ సంఘంలో ఉన్న సాక్ష్యం అని చెప్పిన యేసుక్రీస్తునామములో వందనాలు, దైవజనులకు వందనాలు, సంఘానికి వందనాలు. ఈ వారం 2 కుటుంబాలు యేసే కొరకు పట్టుకోగలిగా. మేము మా కారులో వస్తూ ఉన్నప్పుడు ఈ లైవ్ నేను చూస్తున్న సమయంలో మీరు పాడుతూ ఉన్న ముందుగా ఎవరో ఒక సేవకులు ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. మీకు పాట ఇచ్చే ముందులో ఒక సేవకులు నడిపిస్తారు. ఆయన అన్నాడు, ఈచ్ వన్ క్యాచ్ వన్ పదం వాడాడు ఆయన. ఎవరో మొత్తానికి ధనరాజు గారు ఆయన మాట్లాడుతూ ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నాడు. కథం ఆ ఒక్క మాట చాలు మనకి. మనం చేయాల్సిన పని చెప్పిన మనందరి భుజాల మీద పని. నువ్వు నీ బ్రతుకు తెరువు కొరకు రకరకాల పనులు చేస్తున్నావు. ఒకడు సిమెంట్ పని, ఒకడు పొలం పని, ఒకడు ఫ్యాక్టరీ పని, ఒకడు ఉద్యోగం, వ్యాపారం, రకరకాలుగా చేస్తున్నావు. కానీ ప్రతి క్రైస్తవుడు భుజాల మీద దేవుడు పెట్టిన ఒకే ఒక పని, ఆత్మలను రక్షించుట. అతడు లేచి బోధించాడంటే సంఘం చేసి సంఘం కట్టమని కాదు. అందరు పక్కన రోజు ఈ మాట చెప్పండి. దేవుని పిలుపు నీకు ఉందంటే సంఘం చీల్చి సంఘం కట్టమని కాదు. మరి ఏంటి, కొంతసార్లు మీటింగ్ లేకపోతే అమ్మగారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు కల వచ్చిందని సమాధానం చెప్పండి. ఏంటి చెప్పాను? అయ్యా ఓ పెద్ద పొలం అయ్యా, కొడవలు తీసుకుని మొత్తం కోసేసి పనులు పెట్టానయ్యా అంటే, ఏంటయ్యా దాని కళ అర్థం చెప్పమంటే, ఏముందమ్మా బేకరీలో పని చేస్తున్నావు కదా, మానేసి ఈ వారం నుంచి మా పొలం పనులకి వెళ్ళమంటున్నాడు దేవుడు అని. ఆమె తెలుసు చెప్పించుకుందామని. కొంతమంది చెబుతారు, అయ్యా నా చేతిలో వలం తిట్ట ఇసరంగానే చేపలయ్యా అంటే ఏంటంటే రేవుడికి వెళ్ళి చేపలు పట్టమని. దానికి మించి ఏముంది? ఆ దినాలలో వాక్యం లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, ఏమి లేదు. కాబట్టి దర్శన రూపంలో, కళ రూపంలో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు నీకు అద్భుతమైన రీతిలో వాక్యాన్ని విభజించి బోధించగలిగిన దైవజను నడిపింపులో మీరున్నారు. అందును బట్టి ఒకసారి గట్టిగా చపలు కొడుతూ దగ్గరికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సరి అయిన పని ప్రతి వారం నీతో ఒకరిని తీసుకురావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సంఘం ఎదుట ధైర్యంతో ఈ మాట చెబుతున్నా. నా విశ్వాసులు బయట ఎక్కడో ఉన్నారు. ఒకసారి లేచిన బండి ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? చూసారా? బయట కనపడ్డారా వాళ్ళు? మీకు ఎక్కడ ఉన్నారా? కనపడ్డారా? ఓకే, రైట్, స్తోత్రం. ఓకే, అబద్ధం ఆడట్లా వాళ్ళని అడగండి. కనీసం 3 సంవత్సరాల నుండి ఒక్క ఆదివారం కూడా కొత్త వ్యక్తులు మా సంఘానికి రాలేదు అన్న ఆదివారం లేదు. ఈ ఆదివారం మా సంఘానికి కొత్త వ్యక్తులు రాలేదు అన్న ఆదివారం మాకు లేదు. ఒక్క ఆదివారం కూడా మాకు లేదు. అలా అని చెప్పి మొత్తాన్ని మేము నడిపిస్తున్నామంటే ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్ళిపోతాం మీటింగ్స్కి, ఆదివారం పొద్దున వెళ్తాం మరలా ఆరాధనకి. సుమారుగా నెలలో 4 రోజులు మాత్రమే అప్పుడప్పుడు అవకాశం దొరికితే ఉంటుంది తప్ప సంఘ ఎదుగుదలలో దాదాపు 10% కూడా నాకు లేదు. కానీ ప్రతి ఆదివారం సుమారుగా 3-4 సంవత్సరాల నుంచి ఎవ్రీ సండే కొత్త వ్యక్తి వస్తారు. దానికి కలిగిన కారణం ఒకటే, సంఘము ఎప్పుడైతే దేవుని చేత దర్శించబడి దైవజనుడి దర్శనాన్ని భుజాల మీద మోస్తారో ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందింది. విచిత్రమైన విషయం, 300 మంది పట్టే మందిరం నిండిపోయింది, టెంట్ల వేషం నిండిపోయింది, గుడారాల వేషం నిండిపోయింది. ఇప్పుడు ఒక 1/2 ఎకరంలో సుమారు ఒక 3000 మంది పట్టే మందిర నిర్మాణ పనులు ప్రారంభించాం. దీని అంతటి కారణం చెప్పిన ఆశ్చర్యకరమైన దేవుని కృప అయితే
పని చేయగలిగిన సంఘ బిడ్డలు, సమర్పించుకున్న సంఘ బిడ్డలు, నిలబడుతున్న సంఘ బిడ్డలు. దీనికి స్తోత్రం చెప్పం, దీనికి ఆమె చెప్పాం. మీలో కొంతమంది అయ్యా నాకు ఆశ ఉంది నడిపించాలని, కానీ నా వల్ల కావట్లేదయ్యా, నేను ఎవరిని నడిపించలేకపోతున్నానయ్యా, ఎలా సువార్త చెప్పాలో తెలవట్లేదా. ఏం అవసరం, మా చర్చిలో కుట్టమ్మని ఒక ఆమె ఉంది, భర్త లేడు, బిడ్డలు లేరు, జ్ఞానం లేదు, చదువు లేదు, ఏమి లేదు, పెన్షన్ వస్తుంది. ప్రతి ఆదివారం కొబ్బరి నూనె డబ్బాలు తీసుకొచ్చి ప్రార్థన చేసుకెళ్ళింది. ఆమె 18 మందికి, ఆమె నడిపించిన వారిలో 18 మందికి బాప్తిజాలు ఇచ్చా. వినండి, ఎలాగంటే నేను ఒకసారి పిలిచి అడిగాను, నువ్వు ఎట్ట నడిపించేస్తున్నావు అంటే, ఏమి లేదు అయ్యగారు, మా వీధిలో భార్య భర్తలు ఎవరు గొడవాడుకుంటో సొత్త గొడవాడుకుని భర్త వెళ్ళిపోగానే భార్య దగ్గరికి వెళ్ళిపోయి, మీ ఆయనకన్నా దుర్మార్గుడు మా చర్చి కొత్త మారిపోయాడు అన్న తీసుకొచ్చేసా. ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో కొబ్బరి నూనె బాటిల్ తీసుకొచ్చి ప్రార్థన చేయించుకున్న వీధులు ఎవరికన్నా అనారోగ్యం ఉంటే ఈమె వెళ్ళిపోయి, మా అయ్యగారు ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోయినాయి, ఒక్కసారి ప్రార్థన చేసుకుని ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచిన రోజులు ఉన్నాయి. దేవుని కొరకు ఉపయోగపడబోతే మన జీవితాలు ఎందుకు? ఎన్ని చేశాడు దేవుడు మనకి, ఎన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఒక్క ఆత్మను కూడా రక్షించబడిపోతే ఎలాగక్క, ఒక్క వ్యక్తిని కూడా నడిపించకపోతే ఎలాగన్నా. నేను ఒక విషయం చెప్పనా, మీరు ఎవరు ఏమి చేయలేదనలా, ఏమి చేయకపోతే ఇదిగో ఇంత సాక్షి సమూహం సాధ్యమేది కాదు. చేశారు, కానీ ఇంకా ఎక్కువగా దేవుని పని మనం చేయగలగాలి, దేవుని రాజ్యాన్ని మనం కట్టగలగాలి. ఇప్పుడే జస్ట్ ఇంట్రడక్షన్లోనికి వచ్చి జస్ట్ మొదలు పెట్టాను. ఇక నేను ముందరకెళ్ళా, ప్రభు చిత్తం అయితే మరొకసారి వచ్చి మీతో పంచుకుంటాను. కానీ ఒక మాట చెప్పిన, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి ఓడు పరలోక రాజ్యం చేరడు. తండ్రి చిత్తము చెయ్యువాడు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాడు. ఆ తండ్రి చిత్తం చెయ్యాలంటే సరి అయిన సంఘం, సరి అయిన సేవకుడు, సరి అయిన పనిని గుర్తించాలి. ఇది ఎప్పుడు ఎలా జరిగిద్దయ్యా అంటే, యేసయ్యే మనం దర్శించాలి. ఈ రాత్రి స్వస్థపరచు ప్రభు వద్దు, విడుదలివు ప్రభు వద్దు, మేలు చేయి ప్రభు వద్దు, కనికరించు ప్రభు ఏమద్దు. ఈ రాత్రి ఒకటే, నన్ను దర్శించు ప్రభు. ఆయన్నే దర్శిస్తాక ఎండిపోయిన జీవితాలు చిగురిస్తాయి. ఆయన్నే దర్శిస్తే ఎడారులు యోధులుగా మారిపోతాయి. ఆయనే దర్శిస్తే మారాలంటి బ్రతుకులు మధురమైపోతాయి. ఒకటే, ఈ రాత్రి ఉన్న చోటను లేచి నిలబడి, ఉన్న చోటను లేచి నిలబడతారా? ఒక్కసారి ఉన్న చోటన లేచి నిలబడతారా? ఈ రాత్రి యేసయ్య దర్శనం కొరకు ఒక్కసారి ఉన్న చోటను లేచి నిలబడతారా? చాలాసార్లు కీబోర్డ్ ప్లేయర్, ప్యాడ్, మ్యూజిషియన్ రండి అన్న, ఒక్కసారి లేచి నిలబడతారా? నిర్లక్ష్యం వద్దు, లెగవాలి, త్వరగా లెగవాలి, కళ్ళు పోయాలి. ఒకటే, యేసయ్య అయితే మనకు చాలా చేశాడు, మనం యేసయ్యకి ఏం చేసామంటే సమాధానం లేదు. ఇంకా ఆర్థికంగా మారాలి, ఆరోగ్యంగా కుదుట పడాలి, కుటుంబంగా కట్టబడాలి, బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, దీవించబడాలి, ఈ మాటలేనా? ఇంక ఎప్పుడు మనం ఆత్మీయతలో పరిపక్వతలోనికి మనం వెళ్తాం? ఈ రాత్రి ఒకటే, అయ్యా నీ చిత్తం కొరకు మేము బ్రతకాలి. చేతులు పైకి ఎత్తుతారక్క, చేతులు పైకి ఎత్తుతారా? ఎవరు నీ కొరకు చెయ్యలేని ప్రాణ త్యాగము చేసిన దేవునికి మనం ఏం చేయగలం? ఆయన కోసం ఏదన్నా చెయ్యాలి. ఇప్పుడు వరకు ఏం చేసావు అనంటే నీ నోటన్న సమాధానం లేదు. ఏం చేయగలిగాము అనంటే మాట్లాడడానికి మాటలు రాలేదు. కానీ రాత్రైనా ఒక్కసారి సౌలును దేవుడు దర్శిస్తే, నన్ను ఏం చేయమంటావని అడిగాడు. అప్పుడు దాకా ఏం చేస్తావు దేవుడు అని అడిగిన వ్యక్తి ఏం చేయమంటావు అని అడిగినట్లుగా ఈ రాత్రి నాకేమిస్తావు, ఏం చేస్తావు, ఎప్పుడు ఇస్తావు అనే దగ్గర నుండి నన్ను ఏం చేయమంటావని చేతులు ఎత్తుతావాక? బయట ఉన్నవారు ఒక్కసారి చేతులు ఎత్తుతారా? నన్ను దర్శించమనాలి. ఒక్క నిమిషం అందరు కళ్ళు మూసి హృదయంతో మాట్లాడదామా? అక్క ఒక మాట చెప్పనా? ఈ రాత్రి అయితే రేపు రాత్రి సభ లేదు కదా. ఈ రాత్రి కృపను పోగొట్టుకుంటే రేపు వచ్చి మళ్ళీ సంపాదిద్దామనే అవకాశం లేదు కదా. ఈ రాత్రి ఆఖరి రాత్రి కదా. అక్క బయట ఉన్నవారు అన్నా, ఈ రాత్రి ఆఖరి రాత్రి కదా. ఒక్కసారి యేసయ్యా నా జీవితాన్ని ఇలా వదిలేయద్దు. ఒక్కసారి మాట్లాడతారు అందరూ నోరు తెరిచి. అందరం
నన్ను దర్శించు ప్రభు అని అడగండి. నన్ను దర్శించమని అడగండి. నన్ను దర్శించమని అడగండి. ఎంతకాలం బాధని పంటి కింద పెడతావు? ఎంతకాలం ఓర్చుకుంటావు? ఎంతకాలం తట్టుకుంటావు? ఒక్కసారి నోరు తెరిచి నన్ను దర్శించయ్యా. ఎంతో మందిని దర్శించావు కదా, ఎంతో మందిని దర్శించావు కదా. ఈ రాత్రి నన్ను దర్శించయ్యా. నీ దర్శనం నాకు కావాలయ్యా. నన్ను నిలబెట్టు ప్రభు, నన్ను నడిపించు ప్రభు. నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా అని చేతులు పైకెత్తారక్క, చేతులు పైకెత్తుతారా? మన మాటలు కాదు, మన స్వరం కాదు, మన హృదయమే మాట్లాడాలి, మన కన్నీరే మాట్లాడాలి, మన అంతరంగమే మాట్లాడాలి. ఈ రాత్రి అయిపోతే రేపు రాత్రి సభ లేదు, ఇదే ఆఖరి రాత్రి. ఒట్టి చేతులతో మనం వెళ్ళొద్దు. పానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకదే ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే. ఈ రాత్రి ఆశతో డబ్బొద్దు, ధనమొద్దు, ఆరోగ్యమొద్దు, ఆస్తొద్దు. నీవు కావాలి యేసయ్య, నీ సన్నిధి కావాలి, నీ ప్రత్యక్షత కావాలని. Yes Lord, thank you Jesus. అందరము కళ్ళు మూసి చప్పట్లు కొడుతూ ఒక సమర్పణలోనికి, ఒక తీర్మానంలోనికి, ఒక వైరాగ్యంలోనికి మనం చేరదాం. ఈ రాత్రి నిన్ను దాటిపోడు యేసయ్య. ఈ ఆఖరి రాత్రి నిన్ను విడిచిపెట్టడు యేసయ్య. దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. ఈ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. మరొక మాట వద్దు, అందరూ అదే మాట. కొన్ని నిమిషాలు యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని ఆత్మ చేత నింపబడదాం, దేవుని చేత దర్శించబడదాం. మేరగది మీద అకస్మాత్తుగా వారి మీదకి దిగి వచ్చిన దేవుడు ఈ రాత్రి మన మీదకి దిగి రాగలడు. ఈ రాత్రి మనం దర్శించగలడు. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరోగ్యం కాదు, యేసయ్యా, ఐశ్వర్యం కాదు, కేవలం యేసయ్యే. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలు చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్. Glory.
ఏక స్వరముతో యేసయ్యను పిలుద్దాం ఈ రాత్రి వేళ. పరిశుద్ధాత్మ దేవుడు మన స్థితిని ఎరిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పరిస్థితిని ఎరిగిన వాడు. నీవు సరి అయిన మార్గంలో నీవు ఉండాలి, సరి అయిన వ్యక్తితో నీవు ఉండాలి. ఇదిగో సరి అయిన మార్గంలో నీవు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదను ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి అందరూ లోపల ఉన్నవారు రెండు చేతులు పైకెత్తాలి. రెండు చేతులు పైకెత్తాలి. బయట ఉన్నవారు కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యా అని ఒక్క మాట పిలవండి రాత్రి వేళ. ఆ ప్రభు దర్శనం మనకు కలుగుతుంది. నువ్వు ఆశీర్వాదం అనటం కాదు కానీ, ఇదిగో ఏదో మేలు అనటం కాదు కానీ, దేవా నన్ను దర్శించయ్యా, దేవా నన్ను దర్శించయ్యా. చెప్పాలి బిగ్గరగా, ఉద్యమంగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసయ్యా 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 ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించి నివసించునా దర్శనం చాలు. దర్శనం దర్శనం చాలు. బిగ్గరగా స్వరం. యేసయ్యా నాకు నీ ముఖ దర్శనం కావాలయ్యా, నీ దర్శనం నాకు కావాలయ్యా. స్వరమెత్తి సంగమా, స్వరమెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. దేవా నీ దర్శనం కావాలయ్యా. ఈ క్రీస్తు ఆరాధన పండుగలో నీవు నన్ను దర్శించకపోతే నా జీవితం వ్యర్థమైపోతుందయ్యా. నీవు దర్శించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానయ్యా. నీవు దర్శించకపోతే నా జీవితం వ్యర్థమైపోతాయా. నీ ముఖ దర్శనం నాకు కావాలయ్యా, నీ దర్శనం నాకు కావాలయ్యా. ఎలుగెత్తి అందరూ సరదేశ ప్రార్థన చేద్దాం.
మన మధ్యలో దైవజనులు ఉన్నారు. దైవజనులు పెద్ద బాబాయ్ గారు, చిన్న బాబాయ్ గారు, ఫిలిప్పయ్య గారు ఉన్నారు. ఇంకా దైవజనులు ఎవరైనా బయట ఉంటే సహవాస దైవజనులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వాక్యం నిమిత్తం దైవజనులు ఫిలిప్పయ్య గారు ప్రార్థన చేస్తారు. వాక్యం నిమిత్తం దైవజనులు ప్రార్థన చేస్తారు. ఫిలిప్పయ్య గారు అందరూ అదే రీతిగా కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి అడుగుదాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉండే సమయం కాదు. దేవాని దర్శనం కావాలయ్యా. ఆ రోజున సౌలు నువ్వు దర్శించినప్పుడు జీవితం మారిపోయిందయ్యా. దేవా నన్ను ఏం చేయమంటావు అని అడిగాను. ఈరోజు నేను కూడా అడుగుతాను, నేనేం చేయాలయ్యా నీ కొరకు? నాలో రోషము పుట్టించు, నాలో ధైర్యం పుట్టించు, నాలో పౌరుషం పుట్టించు. నీ కొరకు నిలబడగలిగిన దయచేయి. అందరూ అడుగుదాం. అందరూ స్వరం తెరిచి కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుందాం. దేవా నీ దర్శనం నాకు కావాలయ్యా, నీ దర్శనం నాకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. అలాగే దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మీద దిగులాగిన ప్రార్థన చేద్దాం. దేవుని అభిషేకం మన మీద దిగులాగిన ప్రార్థన చేద్దాం. దేవుని దర్శనం మన కలుగులాగిన ప్రార్థన చేద్దాం. సౌలు ఎలా మార్చబడ్డాడో, ఒక్క మాటతో సౌలు ఎలా మార్చబడ్డాడో, ఈ రోజున మార్పు లేని ప్రతి ఒక్కరూ మార్చబడులాగిన ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన సగ్గూరు కదిలించబడాలా. సగ్గూరు గ్రామంలో అన్ని జనులందరూ కదిలించబడాలా. మన ప్రార్థన మనం మారడం కాదు, మన ప్రార్థన అన్యులు మారాలా. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. రాబో కాలంలో ఈ సగ్గూరు ప్రాంతంలో దేవుడు రాజ్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా దేవుడిలో రక్షింపబడిన వ్యక్తిలాగా మన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మీకే స్తోత్రమునైనా, కృప కలిగిన దేవా మీకే స్తోత్రమునైనా, మహిమ కలిగిన దేవా మీకే స్తోత్రమైన. చెప్పబడిన వాక్యాన్ని బట్టి అయ్యా మేమేమైనా మిమ్మల్ని హింసించి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండియా. మా వలన మీకు మహిమ రావాలి ప్రభువా. మేమందరం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం. 35 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో ఈ బీజం ఎందుకు ఏర్పాటు చేయబడిందో మరలా ఈ మీటింగ్లో వచ్చేసరికి ఈ గ్రామంలో అనేక ఆత్మలు రక్షించబడులాగిన నీ కృపని గ్రామానికి దయచేయండి. సగూరు గ్రామం మొత్తము కూడా యేసుక్రీస్తు రాజ్యముగా మార్చబడేటట్టుగా నీ కృపను దయచేయండి. మా అందరినీ కూడా నీ ఆత్మతో నింపమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.